ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కరుణా సంపన్నుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతోమందికి లేనటువంటి ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. వందనస్తులం నాయన. ఇంతవరకు పాడి స్తుతించాం. ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాలు దీవించి ఆశీర్వదించండి. దీనిని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడేందుకు నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఖాళీ చేయండి తండ్రి. మీ సిలువ చాటున దాచిపెట్టండి ఆయన. మీ ఆత్మీయ మర్మాలు నాలో నింపండి ఆయన. మీ ఆత్మావేశం అనుగ్రహించి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయం నాయన మా ప్రియులు తమ హృదయాలు చెవులని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. ఎదురాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరుడనే సున్నామంలో బంధిస్తున్నాం. అను మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పాడుడి అనే కీర్తన ఇది కూడా రాత్రి పాడాను. మామూలుగా పాడలేదు అందరితోటి. 113. ప్రభువును స్తుతించుడే. హల్లెలూయా. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ప్రకటన 19 మొదటి వచనాన్ని బట్టి రాయబడిన కీర్తన. హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా, 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 హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. క్రీస్తు మనకు రక్షణను సకల్ వినిపించమనలా తనగు రక్తముతో. క్రీస్తు మనకు రక్షణను సకల్ విడిపించమనలా తనగు రక్తముతో. గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ ఇదే. అందుకొరకై పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా, 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 హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. ఘనపరచుడి సజీవా క్రీస్తును జీవితములో చూపుడాయనల్. ఘనపరచుడి సజీవా క్రీస్తును జీవితములో చూపుడాయనల్. అనుకూలుగా
మనలను ప్రేమతో తానే చేసే ధనికులుగా మనలను ప్రేమతో తానే చేసే అదు కొరకై పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా 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 పాడుడి హల్లెలూయా పాడుడి దేవునికి భయపడువారలారా చిన్నలైనా మీరు పెద్దలైనాను దేవునికి భయపడువారలారా చిన్నలైనా మీరు పెద్దలైనాను ఆయనకే యుగములందు స్తుతి చెల్లునుగాకనే ఆయనకే యుగములందు స్తుతి చెల్లునుగాకనే మీరందరూ పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా 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 పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి. మరి ఈ కీర్తన మనం చాలాసార్లు మనం ధ్యానించుకొని ఉంటాం కదా. ఎక్కువ సందర్భాల్లో కూడా మనం దీన్ని వాడుకుంటూ ఉంటాం. మొదటి కీర్తన రక్షింపబడడానికి ఏం చేయాలో చాలు, ఈ కీర్తన సరిపోద్ది. ఫలించడానికి ఈ కీర్తన చాలు. ప్రారంభ కీర్తన 6 వచనాలైనా మొత్తం అంతా ఇందులో పెట్టేశాడు మన పితరుడైన దావీదు. ఇందులో చేయకూడనివేంటి, తగినవేంటి, తగినవి చేస్తే ఎలా ఉంటారో, చేయకూడనివి చేస్తే పాపులమైన మన గురించి, మన మార్గాల గురించి దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. మొత్తం రక్షింపబడడానికి అవసరమైంది మొత్తం ఇందులో పెట్టేశాడు కదా. ఎన్నిసార్లు ధ్యానించినా మనకు కొత్తగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మొత్తం కీర్తన అంతా ఇప్పుడు మనం ధ్యానించాం. అందులో మొదటి వచనాన్ని చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. బాగానే చెప్పారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మరి ఎవరు దుష్టులు? ఎవరు మరి దుష్టులు? ఎవరు దుష్టుల్ని ఏ రకంగా మనం గుర్తించాలి? ఆలోచనకి ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా మనం ఉండాలి అంటే మనకు దుష్టులు ఎవరో తెలియాలి కదా. మనం చిన్న విషయాలు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. రే దుష్టుడో అంటాం కదా. ఏదన్నా తప్పు చేసినప్పుడు, లేకపోతే మనకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినప్పుడు మనం 4 చివరే ఉంటుంది ఈ పదం. చాలా పదాలు మనకు తెలియకుండానే మనం ఉపయోగిస్తూ ఉంటాం. అది బాగా తెలిసిన వాళ్ళు బాధపడతారు, అంతగా తెలియని వాళ్ళు అస్సలు పట్టించుకోరు.
కదా. మరి ప్రసంగిలో ఎక్కువ చెప్పాడు దేవుడు ప్రసంగి ద్వారా కదా. దుష్టలోకం అన్నాడు. దుష్టలోకంలో సర్వం కూడా చెడిపోయింది అంటూ ప్రసంగి. అందుకే అంత వ్యర్థం ఇదంతా దుష్టలోకం కాబట్టి అంతా వ్యర్థం అంటూ మొత్తం 12 అధ్యాయాలు ప్రసంగి రాశాడు. వ్యర్థమని దుష్టలోకం ఇది కదా. ఇంకా ఈ లోకమంతా కూడా దుష్టునిలోనే ఉంది కాబట్టి దీన్ని అనుసరించొద్దు అంటూ యోహాను భక్తుడి ద్వారా 1 యోహాను పత్రిక 2:15-16లో ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎందుకంటే ఇవి దేవుని వలన కలిగినవి కావు. అవేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అంటూ యోహాను భక్తుల ద్వారా అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు? దుష్టలోకం ఇది కాబట్టి ఇందులో ఉన్న దాన్ని దేన్ని కూడా అస్సలు మీరు ప్రేమించవద్దు అని చెప్పేసి. అంటే శరీరాశలు వెంబడిపోయే వాళ్ళు దుష్టులనే అనే ఉద్దేశం కదా. నేత్రాశలు వెంబడిపోయే వాళ్ళు కూడా, అలాగే జీవబుడంబం వాటి వెంబడిపోయే వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా దుష్టులే. ఇంకా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుదాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన క్రీస్తును, ఈయన అంటే క్రీస్తు గురించి చెప్తున్నాడు. పేతురు గారు నిలబడి ఆ 12 మందితో కలిసి 11 మందిని కూర్చోబెట్టి ఈయన ఒక్కడు నిలబడి ఆయన చెప్తున్నటువంటి మాట ఎవరి గురించి అంటే క్రీస్తుని గురించే చెప్తా ఉన్నాడు. అక్కడ ఈయన అంటే ఎవరు? క్రీస్తే. అప్పగించిన ఈయనను ఆ దుష్టుల చేత, అక్కడ ఊటంకేసి దానికి అర్థం కింద రాశారు చూడండి, అక్రమకారుల చేత. ఈ దుష్టులు అంటే ఎవరు? క్రమంగా నడుచుకోని వారందరూ దుష్టులే. ఏది క్రమం? ఆ క్రమాన్ని అనుసరించని వారందరూ కూడా దుష్టుల లెక్కలోకి వెళ్ళిపోతారు. దుష్టులు. అక్రమకారులు అంటే క్రమం చేయని వాళ్ళు, అంతే కదా. ఏది డిసిప్లిన్, ఇలా ఉండాలి అని ఇప్పుడు డిసిప్లిన్ చెప్పినప్పుడు ఆ ప్రకారంగా ఎవరు చేయకపోయినా వాళ్ళు అక్రమకారులే. వారికే మరొక పేరు దుష్టులు అని. చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేసే వాళ్ళందరూ దుష్టులే అని చెప్పేసి. ఇంకో 40వ వచనం కూడా చూడండి. ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు, అక్కడ 2 అంకేసాడు, దాని కింద దాని అర్థం చెప్పాడు చూడండి. వంకరులు అనమాట. దుష్టులు అంటే వంకరోళ్ళు, వంకరగా నడిచేవారు. ఇందాక అక్రమకారులు అని చెప్పారు కదా, అంటే అక్రమంగా నడిచేవారు. క్రమంగా పోకుండా ఇలా 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 వెళ్తుంటే వాళ్ళు ఏంటి ఆ వంకర నడకలు ఏంటి అని తిడతాం కదా మనం. వంకర నడకలు, అక్రమకారులు, ఇలాంటి వాళ్ళందరినీ దుష్టులు అనేటువంటి పదాన్ని వారి కోసం వాడారు. కాబట్టి వారి నడకలు వంకర నడకలు, వాళ్ళు అక్రమంగా ఉంటారు, అక్రమకారులు, చేయకూడనవే చేస్తూ ఉంటారు. అటువంటి పనికిమాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే దేవుడు కూడదని చెప్పాడో, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, ఇవి దేవుని వలన కలిగినవి కావు, అవి లోక సంబంధి అయిన అపవాది చేతే అవి కల్పింపబడ్డాయి, కాబట్టి వాటిని మీరు అనుసరించద్దు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఇప్పుడు వాటి వెంట పోయేవాళ్ళు అక్రమకారులు, అంతే కదా. శరీరాశుల వెంబడి పోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. శరీరాశుల వెంబడే పోతూ ఉంటే వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు, క్రమంగా నడుచుకోవట్లేదు. నేత్రాశుల వెంబడి పోవద్దు అని దేవుడు చెబుతా ఉన్నాడు. దాని వెంబడి పోయేవాళ్ళు వాళ్ళు కూడా వంకరోళ్ళు అనమాట, అక్రమకారులు, వంకరోళ్ళు అన్నారు. అలాగే జీవ కుటుంబాన్ని ఆశించిపోయేవాళ్ళు వారు కూడా అక్రమకారులే. దుష్టులు అంటే ఎవరు? మనకేమైనా క్లారిటీ వచ్చిందా?
ఇంకా రాలేదా? వచ్చిందా లేదా? ఎందుకంటే మరి దుష్టుల ఆలోచన చెప్పున నడవక ఎవరు దుష్టులు? ఇప్పుడు దుష్టులని ఎవరిని మనం దుష్టులుగా ఎంచాలి అనే సందేహం మనకి కదా. అదే సందేహం. ఎందుకంటే ఇది మనకు నోటికి చివరే ఉంటుంది. దీనికి ఈ పదానికి అంత పెద్ద ప్రాధాన్యత మనం ఇవ్వం. వేళకోళంగా కూడా మాట్లాడతాం. దుష్టుడా, దుర్మార్గుడా, ఇలాంటి నా మీద చేస్తున్నావు నువ్వు, ఇలా అనుకుంటూ ఉంటాం. మనం తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ పదానికి చాలా విపరీతమైన అర్థం ఉంది. అక్రమకారులు, వంకరోళ్ళు, ఏది చేయకూడదని దేవుడు చెప్పాడో అదే చేసేటువంటి వాళ్ళు, ఏ మార్గం గుండా పోకూడదని దేవుడు చెప్పాడో ఆ మార్గం గుండా పోయేవాళ్ళు. ఈ ఆ మార్గంలో పోతే మీరు నా దగ్గరికి రారు, పాతాళానికి పోతారని దేవుడు చెప్పినా కూడా ఆయన పోకూడదని చెప్పిన దారి గుండానే పోయి పాతాళానికి పోతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వెంబడిస్తే ఏంటి సంగతి అని ఏది మంచిదని అడిగితే ఏం చెప్తాడు? తను ఏం చేస్తున్నాడు అదే మంచిది అంటాడు. అంతే తప్ప నేను ఇది చేస్తున్నాను, ఇది మంచిది కాదు, నువ్వు ఇలా చేయబాకు అంటాడా? అండు. ఎందుకని వాడు ఏం చేస్తున్నాడు దానికి అనుగుణంగానే తను మాట్లాడతాడు. ఇక్కడ వాడు వంటి కేవలం మగాళ్ళనే అంటలేదు. ఇక్కడ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ వ్యక్తి. ఇక్కడ ఆత్మలకి లింగభేదం ఉండదు, ఈ శరీరాలకే లింగభేదం ఉంటుంది. స్త్రీలింగమా పుల్లింగం అనేది శరీరానికే, ఆత్మకి ఆ భేదం ఏమి ఉండదు. ఆత్మ అంటే కేవలం వాయువు, గాలి, దానికి స్త్రీ పురుషులని ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏ ఆత్మ వంకర దారి కూడా నడుస్తుందో అది దుష్టాత్మ అంతే. ఏది అక్రమంగా నడుస్తుందో అది దుష్టాత్మ కిందే మనం చెప్పుకోవాలి. అలాంటి వారి దగ్గరికి మనం ఆలోచనకి వెళ్తే ఏమవుతుంది? చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చరిత్రలో కొంచెం రుజువులు మనకి కనబడతాయి. దుష్ట ఆలోచనను అనుసరించి పోవడం ద్వారా ఏం జరుగుతుంది? అయితే ఈ దుష్ట ఆలోచన చెప్పేవాళ్ళు ఆఖరికి తమకు తామే చంపుకుంటారు, నాశనం అయిపోతారు. అందుకు ఉదాహరణ ఇస్కరియోతు యూదానే కదా. ఇస్కరియోతు యూదా సజీవుడైన దేవుని కుమారుని వెంట తిరిగాడు 3 సంవత్సరాల పై చిలుకు కాలం. ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు పండుకున్నాడు, ఆత్మను పొందినవాడు, అద్భుతాలు కూడా చేశాడు. ఇవన్నీ చేసి కూడా ఆయన తీసుకెళ్ళి మళ్ళీ సిలువకి అప్పగించేశాడు. అమ్మేశాడు, అమ్ముకున్నాడు. ఊరిని అప్పగించడం కూడా కాదు, 30 వెండి నాణాలకు వెళ్ళకట్టి అమ్మేశాడు. అంటే ఒక బానిస విలువ. ఆ రోజుల్లో బానిసకు విలువ ఎంత అంటే 30 వెండి నాణాలు అంతే, అంతకు మించి లేదు. ఇక కనీస మద్దతు ధర అనమాట అది. ఒక బానిసని కొనడానికి కనీస మద్దతు ధర ఎంత అంటే 30 వెండి నాణాలు. అందుకంటే తక్కువ కొంటారు తప్ప ఇంకా ఎక్కువ కొనరు. ఎందుకంటే యోసేపుని 20 వెండి నాణాలకు అమ్మేశారు. యోసేపుని ఇస్మాయిలీ వర్తకులకి 20 వెండి నాణాలకి అమ్మేశారు. యేసుప్రభుని అయితే 30 వెండి నాణాలకి అమ్మేశారు. అంటే కనీస మద్దతు ఎంతంటే 30, అంతకంటే తక్కువగా కొంటారు తప్ప కనీసం కూడా అనకూడదు. ఇది మ్యాక్సిమం అనాలేమో, మినిమం కాదు, ఇది మ్యాక్సిమం 30 సిల్వర్ కాయిన్స్ అంతే. ఇంక ఈ లోపలే కొంటారు తప్ప అవసరం అయితే 10 నాణాలకు కొంటారు, లేదా 15కి కొంటారు, లేదా 20కి కొంటారు. అదే 30 కంటే ఒక్కటి కూడా ఎక్కువ బెటర్ అంతే. అన్న కైపల్లి దగ్గరికి వెళ్ళి అమ్మినప్పుడు యేసు వయసు 33 సంవత్సరాలు, కనీసం 30 మటన్నేమని అడిగాడు. వాళ్ళు 30 ఇస్తే యేసు వయసు 33, కనీసం 33 అన్నా ఇమ్మని అడిగాడు. బానిసకి అంతకంటే ఎక్కువ మేము ఇవ్వలేము, యేసుకు మేము ఇచ్చే విలువ బానిస అంతే అన్నారా. 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎవరిని? చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి సజీవుణ్ణి, మాట చేత చలవిచ్చి పుట్టుకుట్టుకి కళ్ళిచ్చినాడు, కుంటూడిని పరిగెత్తించినాడు. ఇలాంటి ఆయన తీసుకెళ్ళి 30 వెండి నాణాలకు అమ్మేశాడు అంటే వాడు ఎలాంటి నడక నడిచాడు? చాలా దుర్మార్గపు నడక.
దుష్టుని నడక. ఎలా చచ్చిపోయాడు? దుష్టుడి పరిస్థితి అంతే. ఆఖరికి ఉన్నంతకాలం చాలామందిని చెడగొడతాడు, కానీ ఆఖరికి వాడు మట్టుకు నాశనం అయిపోతాడు. ఎలా చచ్చిపోయాడు? అలాంటి చావు ఏ మనిషి చచ్చిపోడు. ఉరేసుకున్నాడు, ఉరితాడు తెగిపోయి కింద పడ్డాడు. కింద ఒక పెద్ద లావుపాటి దొంగలాట ఏదో ఉంటే దాని మీద పడ్డాడు, నడుము దగ్గర. అక్కడ పగిలిపోయింది, నడుము కాడ పగిలిపోయి పేగులు బయటకు వచ్చేసినాయి అంట. నడుము దగ్గర పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడంట. అపొస్తలుల కార్యాల్లో మొదటి అధ్యాయంలోనే ఉంది అది, ఎక్కడికి వెళ్ళక్కర్లే. అపొస్తలుల కార్యాల్లో మొదటి అధ్యాయంలోనే మనకి కనబడుతూ ఉంటుంది ఎలా చచ్చిపోయాడు. చూడండి, 8వ వచనంలో ఉంటుంది. 8 కాదు, 18 వచనంలో, ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చను. అలా చచ్చిపోయాడు. ఉరేసుకున్నాడు, ఆ ఉరితాడు తెగిపోయి కింద పడ్డాడు. కింద అడ్డంగా ఏదో బండలాడుతుంటే దాని మీద పడ్డాడు. నడుము ఇరిగిపోయింది, పగిలిపోయింది. పగిలి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఏమో నాకు తెలియదు, మరి చెప్తారు. తేలు అలాగే చచ్చిపోద్దంట. తేలు పిల్లల్ని పెట్టడానికి వెన్నుపూస దగ్గర పగిలిపోతాయంట. తేలు పిల్లల్ని పెట్టాలంటే తల్లి చచ్చిపోవాల్సిందే. తేలు బతకదంట. వెన్నుపూస దగ్గర పగిలిపోయి పిల్లలు బయటకు వస్తాయంట, తల్లి చచ్చిపోతుంది. తేలు చావు అన్నమాట అది. అలా చచ్చిపోయి ఈయన నడుముకి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేసి. అంటే దుష్టుని పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉంటుంది. అది మన కొత్త నిబంధనలో రుజువైన సత్యం. ఇంకా పాత నిబంధనలు కూడా తమ దుష్టత్వం చేత, తమ దుష్ట ఆలోచనల చేత చాలా చెడుకు కారణమవుతుంటారు, చాలా చెడుకు కారణమవుతూ ఉంటారు. ఇందులో మనం చూస్తే యెహోనాదాబు అని ఒక వ్యక్తి ఉంటాడు. యెహోనాదాబు మనకి 2వ సమయంలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఇతను కనపడతాడు. ఇతని పేరు యెహోనాదాబు. దావీదు అన్నైన షిమ్యా కొడుకు ఇతను. దావీదు అన్నైన షిమ్యా కొడుకు. కొన్ని చోట్ల షమా అని కూడా ఉంటుంది. షిమ్యా అని షమా అని కూడా ఉంటుంది. దావీదు అన్న అనమాట ఆయన కొడుకు యెహోనాదాబు. దీని అర్థం ఏంటంటే యెహోవా ఘనుడు అని అర్థం. యెహోనాదాబు అంటే యెహోవా ఘనుడు అనే అర్థం కలిగినటువంటి పేరు ఇతను పెట్టాడు పాపం షిమ్యా. అయితే ఇతను ఇచ్చినటువంటి ఆలోచన ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఈ 13వ అధ్యాయం 5వ వచనం చదవటున్నాను, గట్టిగా చదవండి ఎవరన్నా. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద నువ్వు పండుకో. నీ తండ్రి నిన్ను చూడ్డానికి వస్తాడు. నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టునట్లు ఆ సెలవీయమని చెప్పేసి అడుగు. ఇలాంటి ఒక సలహా యెహోనాదాబు అమ్నోనికి ఇచ్చాడు. అమ్నోను అంటే దావీదు కొడుకుల్లో పెద్ద ఆయన అమ్నోను. అయితే అబీషాలోము కూడా దావీదు కొడుకే, కానీ తల్లులు వేరు, తండ్రి ఒక్కడే, వేరు వేరు స్త్రీలకు పుట్టిన వీళ్ళు. ఈ అబీషాలోముకి ఉన్న చెల్లి తామారు. ఈ తామారుకు చాలా అందమైనటువంటి అమ్మాయి అంట, చాలా అందమైన అమ్మాయి. అయితే ఆ దినాలలో ఒక తల్లి పిల్లల మధ్య పెళ్ళిళ్ళు ఉండేవి కాదు, కానీ ఓ తండ్రి పిల్లల మధ్యన పెళ్ళిళ్ళు చేసేవారంట. ఒక తల్లులు వేరు కదా, ఒక తండ్రి పిల్లలే కానీ తల్లులు వేరు. అయితే ఒక తల్లి పిల్లల మధ్య మాత్రం జరిగేది కాదు.
ఈ అమ్నోను అంటే నమ్మకమైన అని అర్థం కలిగిన పేరు ఇది. అమ్ను నమ్మకమైన అని దావీదు పాపం ఎంతగానో పెట్టాడు, మంచి పేరు పెట్టాడు ఆయనకి. నమ్మకమైన అనే పేరు పెట్టాడు అమ్నోను. ఈ అమ్నోను తామారు అందాన్ని చూసి మోహించాడంట. అయితే లోపల పీకిలాట ఉంది. మా నాన్న కూతురే కదా, ఎలా అనే పీకిలాట. దాంతో ఏం చేయాలో పాలుపోకాడు, సరిగా తిండి తినకుండా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏం చేయాలి ఇలాంటప్పుడు ఎవడైనా ఒక మంచి సలహాదారుడు ఉండాలి. ఆ టైంలో ఎవరు ఏ సలహా ఇస్తారో దాన్ని నమ్మి వెళ్ళిపోతుంటారు. ఎంతసేపు వాడికి ఏంటంటే పక్కనేమో మా నాన్న కూతురే కదా, అయితే అమ్మ వేరనుకో, అయినా నాకు చెల్లే కదా అని పీకిలాట ఉంది వాడికి. మళ్ళీ ఆ అమ్మాయి చూస్తే చాలా అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి పొందు కావాలని ఆశ ఉంది. ఏం చేయాలో వీడికి పారిపోక సరిగా తిండి తినక ఉండిపోయాడు. అప్పుడే తన స్నేహితుడు ఈ యెహోనాదాబు, తన స్నేహితుడు అంటే వీడెవడు ఎందుకని, వాడికి అన్నయ్యో తమ్ముడో అవుతాడు కదా, దావీదుకి అన్న కొడుకే కదా, అంటే అమ్నోనికి పెదనాన్న కొడుకే కదా. అయితే రాజరికం వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రాజులు అయ్యారు. అయితే వీళ్ళు మరి ఒక రక్తమే కదా, ఇప్పుడు ఎలాంటి సలహా ఇవ్వలేడు? వద్దు, ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటాం ఏంటి, తప్పు కదా. ఎంతైనా అమ్మల వేరే అనేది మాత్రాన్ని మన నాన్న ఒకటే కదా, ఆ నాన్న కూతురుని వెళ్ళచేద్దాం, ఇటువంటి ఆలోచన తీసేని పొరలో నుంచి వద్దు అని చెప్పాలి ఒక కుటుంబం. అలా చెప్పడం మానేసి ఇది సహజంగా ఒక మంచి పేరు యెహోవా ఘనుడు అని పేరు పెట్టుకున్నవాడు కాక ఇది సైతాన్లా ప్రవర్తించాడు. అమ్నోనికి ఏమీ పాలుపోకుండా ఉన్నాయి టైంలో తన ఆశకు దగ్గరగా ఉండేటువంటి సలహా ఎవడిచ్చినా సరే అనుసరించేస్తారు. అంతే కదా. మన అవ్వమ్మ ఆ చెట్టు పండు చూస్తే చాలా బాగుంది, తినాలనే కోరిక ఉంది, కానీ నాన్న వద్దన్నాడు, తింటే చస్తా ఉన్నాడు. తినాలనే కోరిక అయితే అలా ఉంది. ఆ టైంలో తన కోరికకు అనుగుణంగా ఎవరైనా సలహా ఇస్తే అది చాలా మంచి సలహాలా ఉంటుంది అది. అందుకని సైతాన్ ఏం చేసింది, మీ నాన్న చచ్చిపోతారని చెప్పాడా, చచ్చి అది మీరు చచ్చిపోరా, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు అని చెప్పింది. చచ్చిపోవా అంటే తినేసింది అంతే. అంటే తన కోరికకు దగ్గరగా ఉండే సలహా సైతాన్ ఇచ్చింది. ఈ లోకంలో మనుషులందరికీ అంతే, తనకి ఒక ఆశ ఉంటుంది, కానీ ఒక డైలమాలో ఉంటారు, ఇలా పోతే సరికాదేమో అనేటువంటి ఒక డైలమాలో ఉంటారు. అలాంటి టైంలో మరొకళ్ళు ఏం కాదు నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా తన కోరికకు దగ్గరగా సలహా ఎవరిచ్చినా ఇంకా వేరే ఆలోచన లేకుండా ముందుకెళ్ళిపోతారు కదా. ఇప్పుడు వీడేం చేశాడు, అలాంటి ఆలోచన ఇచ్చాడు. ఏం కాదు మనకు ఉన్నదే కదా అన్న, ఒక తల్లి పిల్లల మధ్య పెళ్ళిళ్ళు లేవు, కానీ తల్లులు వేరైనప్పుడు మనకు అంత తప్పేమీ కాదు కదా. అయినా సరే మరి ఈ కోరిక తీరాలంటే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు తల కట్టుకు పడుకో, నువ్వు రోగుపై ఉన్నట్టుగా మీ నాన్నకి సమాచారం అందిస్తాం, అప్పుడు కొడుకు బాగోలేదని చూడడానికి మీ నాన్న వస్తాడు. వచ్చినప్పుడు ఒక చిన్న కోరిక కోరు, ఎందుకంటే వీళ్ళు రాజకుమారులకి ఎవడు ప్యాలెస్ ఆడుకుంటుంది, అందరూ ఒక చోట ఉండరు, ఎవడి ఇల్లు ఎవడి ప్యాలెస్ ఆడికే ఉంటుంది. వాళ్ళకి తండ్రిని చూసేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎదురుపడరు, అసలు మాట్లాడుకునేది ఉండదు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇది బాగోలేదన్న సంగతి తెలిసినప్పుడు మీ నాన్న నేను చూడడానికి వస్తాడు. అప్పుడు ఒక చిన్న కోరిక కోరు, ఏం లేదు నాన్న, ఆ చెల్లి తామారుని ఒకసారి నువ్వు పంపిస్తే నా కళ్ళ ఎదురుగుండా ఆమె ఏదైనా ఒక మంచి పదార్థం చేసి నాకు పెడితే అది తినాలనే కోరిక నాకు ఉంది, నువ్వు పంపించు. అంటే మంచాన పడి ఉన్నవాళ్ళు వాళ్ళని ఇలాగే కోరతారు కదా, ఏంటి నీ కోరిక ఏంటి చెప్పి, ఏం కావాలమ్మా, ఏం కావాలి నీకు అని అడుగుతాం. అది ఎంతగానే చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రోగిష్ఠుడి మంచం మీద ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఏదైనా సరే.
అప్పుడు అన్నట్టుగానే సమాచారం అమ్నోనుకు బాగులేదని సంగతి దావీదుకు తెలిసింది. కొడుకును పరామర్శించడానికి ఆయన వచ్చాడు, చూశాడు. ఏంటి నాన్న ఏంటి సంగతి అంటే, వెళ్ళే ముందు ఇలా ఈ కోరిక ఈ యెహోనాదాబు ఏదైతే సలహా చెప్పాడో అదే కోరిక కోరాడు. సర్లే అన్నయ్య కదా, చెల్లి వంట చేసి పెడితే తిందాం అనుకుంటున్నాడు అని చెప్పి, అమ్మ మీ అన్న అమ్మను నీ చేతి వంట తినాలని ఆశపడుతున్నాడు, నువ్వు వెళ్ళి కాస్తంత వంట చేసి పెట్టు, బాగులేదు కాయలే పడ్డాడు అని చెప్పాడు వాళ్ళ నాన్న. దాంతో పాపం అన్న కోసం తామారు వచ్చింది. వచ్చి చక్కగా ఏం కావాలనుకుందో వండి పెట్టేసింది. తర్వాత ఇంకా అతను వెళ్ళిపోవాలి కదా, తలిపేసేసాడు. వెళ్ళనివ్వకుండా తలిపేసి దాన్ని బలవంతం చేసి కార్యక్రమం మొదలు పెడతాడు. పాపం చాలా మొత్తుకుంది, వద్దన్నా ఇలాంటి పని చేయి బాకు, వద్దు వద్దు, పోనీ నాన్న అడుగు, నాకు ఇస్తాడు, నన్ను నీకు ఇచ్చేస్తాడు, పోనీ అడుగు నువ్వు, ఇంటికి ఇలాంటి పనులని చెప్పేసి చాలా మొత్తుకుంటుంది. అందుకే చదువుకోండి అందులో తర్వాత. అయితే ఎంత చెప్పినా వినకుండా తన కోరిక తీర్చుకున్న తర్వాత మోయి తీరిపోయింది. ఇప్పుడు ఏమంటాడు, తలుపు తీసి దీని రోడ్డు మీద గెంటేయండి అంటాడు. తలుపు తీసి దీని రోడ్డు మీద గెంటేసి తలుపెట్టేయండి అంటాడు. ఇప్పుడు మళ్ళీ కాళ్ళట్టుకూడదు, వద్దన్నా వద్దు, ముందు చేసిన దానికంటే ఇది ఇంకా ఎక్కువ తప్పు అవుతుంది, ఇలాంటి పని చేయవద్దు, నన్ను నిమ్మని అడుగు, నువ్వు ఇలాంటి పని చేయొద్దు అని ఎంత మొర్రెత్తుకున్నా సరే వినిపించుకోకుండా రెక్కట్టుకుని బయటకి ఈడ్చేస్తారు, రోడ్డు మీదకి ఈడ్చేసి తలపెట్టేస్తారు. మరి తామారి పరిస్థితి అలా ఉంటుంది. అప్పుడు ఎంత భయంకరమైన అవమానం అది. తను యువరాణే కదా, రాజకుమార్తె యువరాణే కదా, ఎంతమంది చూస్తారు. చాలా అవమానం అయిపోయి దుమ్ము నెత్తి మీద పోసుకొని గుడ్డలు చేసుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. సొంత అన్న అబ్షాలోం ఏడ్చుకుంటూ చెల్లి ఇంటికి వచ్చేసరికి విషయం అర్థమైపోయి అమ్మ అన్నే కదా, ఫోన్లే ఊరుకో, నువ్వేం చేయబాకు, అన్నే కదా ఊరుకో అని ఊరుకోమంటాడు. అంతే, ఇంకా తామారు కామైపోతుంది. అయితే మీరు ఈ చేసిన పాపం ఊరుకునే పోద్దా? మరి అన్న ఊరుకుంటాడా? అక్కడ యాకోబు టైంలోనూ సుక్కోతు ప్రాంతంలో పాకలేసుకున్నప్పుడు యాకోబు కూతురైన దీనా ఊరు చూడడానికి వెళ్తే అక్కడ ఒక కుర్రగాడు, కొంచెం వెనక్కి జరిగమ్మా, తలుపు మరి తగులుతుంది నీకు, గ్రౌండ్ ఉంది కదా నీకు అక్కడ, ఆడ అమ్మాయిని షకేం ఆడు పాడు చేస్తాడు. ఆ తర్వాత మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటాం, నీకు ఏం కావాలో చెప్పు, నీకు ఎదురు నీకు ఇస్తా, ఏం కావాలంటే అది మీకు ఇస్తామంటే వచ్చి కాళ్ళ వేళ పడతారు వాళ్ళు. అయితే దేనా అన్నలు ఊరుకుంటారా? వాళ్ళ కుయుక్తి పొందుతారు. మేము యూదులో మాకేమో ఇది 34 అధ్యాయంలో ఉంటుంది, అధికారంలో 34 అధ్యాయంలో ఉంటుంది. మాకు ఒక పద్ధతి ఉంది, మాకు సున్నతి ఉంది, మీరు అన్యులు, మీకు సున్నతి లేదు, మీకు మా అమ్మాయిని ఎలా ఇస్తాం అంటారు. అంటే పోనీ సున్నతి పొందేస్తాం మేమందరం కూడా అని చెప్పేసి మొత్తం ఆ గ్రామంలో ఉన్న పురుషులందరూ సున్నతి చేయించేసుకుంటారు. సున్నతి చేయించేసుకుని ఇంకా కదలేని పరిస్థితిలో ఆపరేషన్ అయిందనమాట. సున్నతి చేయించుకున్నప్పుడు ఆపరేషన్ చేశారు. కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేవి షిమ్యోను మొత్తం కత్తులు తీసుకెళ్ళిపోయి ప్రతి మగాడిని చంపేస్తారు, ప్రతి ఇల్లు పెంట కుప్పకం చేసేస్తారు. చెల్లిని అలా చేశాడని. అంటే అన్నల కోపం ఎలా ఉంటుంది? మరి ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళే కదా, అబ్షాలోము ఊరుకుంటాడా? తన చెల్లిని అంత అవమానపరిస్తే అబ్షాలోము ఊరుకుంటాడా? ఆ ప్లాన్ తనకుంటుంది, తన ప్లాన్ తనకుంది. ఏంటి ఆ ప్లాన్ అంటే, గొర్రెలకు బొచ్చు కత్తిరించేటువంటి రోజులు వస్తాయి, ఒక సీజన్. అంటే బాగా విపరీతంగా ఇంతే గొర్రె ఉంటుంది, ఎంత బొచ్చు వచ్చేది, ఆ బొచ్చేదాకా కట్ చేయరు. ఇప్పుడు మనకి అలాగే కోతల సీజన్ ఎలా మనకు ఉంటుందో, బొచ్చు కత్తిరించడం కోతల సీజన్ అకి వేల కొలది గొర్రెలు, వాటి బొచ్చు టన్నులు వచ్చేస్తుంది, డబ్బు అనమాట. అది బాగా పండగలా జరుపుతారనమాట. ఆ సందర్భంగా అబ్షాలోము తన ఇంట
రాజకుమారులందరికీ మన సహోదరులందరికీ విందు ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసినప్పుడు దావీదుని అడుగుతాడు, అందరినీ పంపించండి అన్న అందరూ పంపించండి, మా ఇంట ఇలాగ చేసుకుంటున్నాను అంటాడు అనమాట. అంటే తప్పే ఉంది, అన్నదమ్ములందరూ పండుగ చేసుకుంటారు అలాగే అంటాడు. అదే అబ్షలోము తన పనులకు చెప్తాడు. రాజకుమారులందరూ కూడా బాగా ద్రాక్షారసం తాగి మత్తులైపోయి ఉంటారు. అలా ఉన్నప్పుడు అమ్నోనును చంపేనంటాడు. అమ్నోనును చంపేనంటాడు. అంతే, ఇంకంతే ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్గా వర్కౌట్ అయిపోద్ది. రాజకుమారులు అందరూ వస్తారు, చక్కగా బిందు ఆరగిస్తారు, ద్రాక్షారసం తాగి కాస్త మత్తులో ఉన్నప్పుడు ఆ పనులిద్దరూ అమ్నోన్ని చంపేస్తారు. చంపేస్తే మొత్తం రాజకుమారులందరూ భయపడిపోయి చల్లాచెదురై పారిపోతారనమాట. ఆ వార్త దావీదు దగ్గరికి వస్తుంది, రాజకుమారులు అందరూ చంపేసుకున్నారంట అని. పాపం గోలెడతాడు. అప్పుడు ఒక పనుడు వచ్చి అదేం కాదండి, అందరూ కాదు, ఒక అమ్నోనును మాత్రమే చంపేశారు అని చెప్తారు. అంటే ఎప్పుడైతే రాజకుమారులందరూ చచ్చిపోయారనే సంగతి ముందుగా తెలిసిందో అప్పుడే అబ్షలోము మీద చాలా కోపం వచ్చింది. ఏర్పాటు చేసింది అబ్షలోమే కదా. అమ్నోనే అనే సంగతి తెలిసినా సరే అబ్షలోము భయం అబ్షలోముకు ఉండి తన తాతగారి ఊరికి పారిపోతాడు. అబ్షలోము తన తాతగారి ఊరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అమ్నోను చావుకు కారణం ఎవరు? ఈ దుష్టుడైన కదా, దుష్టుడైనటువంటి ఈ యెహోనాదాబు సలహా కదా. మంచి పేరే అమ్నోనుది, చాలా నమ్మకమైనడు. తన మనసాక్షి తనకు ఉంది కాబట్టి తను ఏమి నేరుగా తామారుని ఏదో చేయాలని అనుకోలేదు. తను బాధపడుతున్నాడు అంతే, లోపల బాధపడతా ఉన్నాడు. అయినా జరిగిన నష్టానికి అతడే కారకుడే కదా. ఒక దుష్టుని ఆలోచన అతని నమ్మకత్వాన్ని పోగొట్టేసింది, అతని చావుకు కారణమైంది. అక్కడితో ఆగిపోద్ది. అది కుటుంబంలో కలహంగా మారిపోయింది, తండ్రి బిడ్డల మధ్య కలహంగా మారిపోయింది. ఆ కొడుకును చంపేశాడు ఈ అబ్షలోము అనేటువంటి బాధ దావీదులకు ఉంటుంది కదా. చంపేశారనే భయం అబ్షలోము ఉండి అతను పారిపోయి వేరే చోట ఉండాల్సిన పరిస్థితి. ఎవరి దీనంతటికీ కారణం అంటే ఒక దుష్టుని ఆలోచన. దుష్టుడైన యెహోనాదాబు ఇచ్చినటువంటి ఆలోచన అమ్నోన్ని నాశనం చేసింది. అంటే నమ్మకస్తులు కూడా నాశనం అయిపోతారు దుష్టుని వెంబడిపోతే. దుష్టుని ఆలోచన వైపుకి వెళితే నమ్మకస్తులు కూడా నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ దుష్టుడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకుపోతా అంట. ఈ దుష్టుడు, ఈ అపవాది లేదా ఈ సాతాను సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకుని వెళ్ళిపోతాడంట. ఇప్పుడు ఇతని యొక్క ఈ పనికి మాలిన ఆలోచన దావీదు కుటుంబంలో ఓ పెద్ద సమస్య తెచ్చిపెట్టేసింది. అన్నదమ్ముల మధ్య ఇక ఐక్యత లేదు, ప్రేమలు లేవు, భయాలు వచ్చేసినాయి. ఎవరిని చంపుకుంటాడో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. దీనంతటికీ కారణం యెహోనాదాబు ఇచ్చినటువంటి ఓ పనికి మాలిన సలహా. ఎప్పుడైతే అమ్నోను ఇది పరిస్థితి అని చెప్పాడో అప్పుడే అన్నయ్యో తమ్ముడో అవుతాడు కదా, అన్నదమ్ముల పిల్లలే కదా. అప్పుడు తప్పు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? మన చెల్లి కదా, వద్దు, ఊరుకో, అలాంటివి పెట్టుకోబాకు శుభ్రంగాను. ఆయన నీకు కావాలంటే అమ్మాయిలు తక్కువ వస్తారా నీకు, రాజకుమారుడు నీకు, ఇదేం ఆలోచన వద్దు అని కనుక చెప్పుకుంటే ఇంత జరిగేదా కదా. దుష్టుడికి ఇలాంటిది మంచి అక్కర్లే. ఏం చెప్తే బాగా చెడిపోతారు, ఏం చెప్తే బాగా నాశనం అయిపోతారు. అడికి కావలసింది అదే. ఎంత నాశనం చేస్తే అంత గొప్పోడాడు, ఎంత నాశనం చేస్తే అంత గొప్పోడు అంటాడు. అందుకని ఇలాంటి ఒక పనికి మాలిన సలహా, చెడ్డ ఆలోచన, దీని ఫలితం ఏమైంది? 13:28 అబ్షలోము తన
పిలిచి ఆ, ఆ, కనిపెట్టి ఉండి చంపేయండి అంతే. ఆమ్నోన్ని చంపేయండి, చంపేసేయండి అంతే. చక్కగా 13వ అధ్యాయాన్ని వరుసగా చదువుకోండి, వరుసగా చదువుకోండి. ఎందుకంటే అంతా మీకు చదివి చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. ఇప్పటికే 10-40 మొదలుపెట్టి 40 నిమిషాలు అయిపోయింది. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని నేను చదివించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకుని చక్కగా దాన్ని చదువుకోండి. చదువుకుంటే ఇప్పుడు నేను కొంచెం చెప్పాను కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మామూలుగా మీకు మీరుగా చదువుకుంటే అర్థం కాదు. నేను ఒక జిస్ట్ అంటారు దాన్ని, సెంటర్లో ఏముంది విషయాన్ని మీకు తెలియజెప్పాను కాబట్టి మీరు చదువుతా ఉంటే అర్థమైపోతుంది. అవును చెప్పారు కదా అని వాళ్ళు చెప్పారు కదా అర్థమైపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా తాగిగా చదువుకోండి. అయితే దీనంతటికీ కూడా కారణం దావీదులో వచ్చిన ఓ పనికి మాలిన ఆలోచనే కదా. 11వ అధ్యాయంలో దావీదు ఏం చేశాడు, దానికి ఫలితమే 12వ అధ్యాయంలో నాతాను చేత దేవుడు హెచ్చరించాడు ఏం జరగబోతుంది అనేది. మొట్టమొదట దావీదు దుష్టుని వల్ల చిక్కుకున్నాడు. దాని ఫలితం అలా 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 వెళ్ళిపోతుంది. తను చిక్కుకున్నాడు ఆ వల్ల. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవకుడపం. ఈ దుష్టుల వల్ల కలిగినవే, దేవుని వల్ల సృష్టింపబడినవి కాదు. దావీదులో వచ్చినప్పుడు ఆ నేత్రాశ, ఆ తర్వాత శరీరాశ, ఆ తర్వాత జీవ కుటుంబం, ఈ మూడు కలిసి బెత్షెబాను పాడు చేయడం, తన భర్త అయినా ఎవరైనా చెప్పండి కదా, ఆ ఉరియాను, ఒక నీతిమంతులైన ఉరియాను చంపించడం, ఈ మూడిటికి ఈ రెండింటికి కారణం ఆ మూడే. అతను కన్ను చూసిన దాన్ని శరీరం కోరుకుంది. ఆ తర్వాత ఈ తప్పు బయటపడితే నా పరువు పోతుంది, అది జీవ కుటుంబం కాబట్టి చంపించేశాడు, నీతిమంతుని చంపించేశాడు. దావీదు ఆ దుష్టుల వల్ల కలిగిన నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబాల్లో చిక్కుకొని తాను చేసినటువంటి దుర్మార్గం ఇప్పుడు తన కుటుంబాన్ని వెళ్తుంది. నీ కుటుంబంలో కత్తి రాజ్యం వెళ్తుందని చెప్పాడు నాతాను. నీ కుటుంబంలో కత్తి రాజ్యం వెళ్తుంది నువ్వు చేసిన పని గురించి చెప్పాడు నాతాను. దేవుడు చెప్పించాడు నాతాన్తో. ఇది మొట్టమొదటి ఎఫెక్ట్ కదా. ఎందుకంటే దేవుడు దీన్ని ఆపచ్చు, కానీ ఎందుకు ఆపుతాడు? దావీదు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా. అందుకని ఆయన అనుమతిస్తాడు, అంతే, మౌనంగా ఉంటాడు. అది అలా జరిగిపోతుంది. అంటే తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచూ ఉండువాడునని 10 ఆజ్ఞలు చెప్పాడు కదా. ఈ దేవుడైన యెహోవాకు నేను రోషము గలవాడను, నా నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే నేను వారిని నిర్దోషులుగా ఎంచను అని చెప్పాడు. తండ్రుల దోషము కుమారుల మీదకి 3-4 తరాల వరకు రప్పించుచూ ఉండువాడను, నన్ను ద్వేషించి వారి విషయంలో అంటాడు. నన్ను ప్రేమించి వారి విషయంలో 1000 తరాల వరకు నేను కృప చూపిస్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఉంటాయి ప్రారంభం నుంచి. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో కూడా మళ్ళీ రిపీట్ చేయబడ్డాయి. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మొదటి కీర్తనలో ఉన్నది అదే కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదే కదా 2వ వచనం. మొదటి కీర్తనలో 2వ వచనం అదే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి ఆనందం కలగాలి మనకి. ఆ తర్వాత దాన్ని ధ్యానించాలని కోరిక కలగాలి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పామో వాటిని కూర్చుని వరుసగా చదువుకుని ధ్యానించాలి. వాళ్ళు ధన్యులవుతారంట, ఆత్మీయంగా వాళ్ళే ఫలిస్తారని చెప్పేసి మొదటి కీర్తనలో ఉన్నటువంటి విషయమే. ఇంకా తర్వాత ఇంకా అబ్షాలోము తాతగారింటికి వెళ్ళిపోయాడు. మొత్తం మీద మధ్యలో ఎన్నాళ్ళ పాటు ఉంటాడు అక్కడ, చాలా కాలం ఉండిపోతాడు. అయితే మళ్ళీ
ఈ దావీదు యొక్క సైన్యాధిపతి తన మేనల్లుడే కదా. ఆయన ఏం చేస్తారు, ఎంతకాలం తమ్ముడిని అక్కడ ఉంచుతారు, రాజకుమారుని అక్కడ ఉంచుతారు, ఎన్నాళ్ళు ఉంచుతారు, అక్కడ తీసుకురండి, అక్కడ ఉంచడం అంత మంచిది కాదు అని చెప్పేసి ఒక స్త్రీ ద్వారా నర్మగర్భంగా దావీదుతో మాట్లాడిస్తాడు ఈయన. అది దావీదుకి అర్థమైపోయింది. అర్థమైపోయి అబ్షాలోముని పిలిపిస్తాడు. అబ్షాలోము వచ్చేస్తాడు, కానీ తన ఇంట్లోనే ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత మళ్ళీ అసలు తండ్రి దగ్గర నుంచి పిలుపు రాదు. తండ్రి ఎప్పుడూ అబ్షాలోముతో అస్సలు మాట్లాడు. అలా ఉండడం వల్ల అబ్షాలోములో అభద్రతాభావం బయలుదేరుతుంది. నా మీద నాన్నకు ప్రేమ ఉంటే, జరిగింది మర్చిపోయి ఉంటే నన్ను పిలిపించి మాట్లాడేవాడే కదా, వచ్చిన కాడి నుంచి నా మొహం చూడలేదు, నాతో మాట్లాడలేదు అంటే ఇంకా లోపలేదో ఉద్దేశం ఉండే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ సైన్యాధిపతి యోవాబుతో, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు, ఇందుకేనా అని చెప్పేసి మళ్ళీ తండ్రి దగ్గరికి కోరుకో, నేను బయటికి వెళ్తాను, ఎక్కడో బలి అర్పణల కార్యక్రమాలు చేసుకుంటాను, నన్ను పంపించాలి అని వర్తమానం. అది దావీదు దానికి సర్లే అని ఒప్పుకుంటాడు. ఇంకా అలా బయటికి వెళ్ళి విందు చేసుకోవడమే మొదలవుతుంది కుట్ర. దావీదును సింహాసనాన్ని దించేసి రాజ్యాన్ని తను ఆక్రమించేసుకోవాలనే కోరిక అబ్షాలోములోకి వచ్చేసింది. ఇదంతా కూడా దేవుడు నాతాన్తో చెప్పించినటువంటి కార్యక్రమమే. అది అమలవుతూ ఉంటుంది, అలా అమలవుతూ ఉంటుంది. అయితే మొత్తం మీద కుట్ర జరిగిపోతున్న సంగతి తెలుస్తుంది. దావీదు అంతఃపురం విడిచిపెట్టేసి, కిరీటం లేదు, ఏమీ లేవు, రాజవస్త్రాలు లేవుగా, కొండలు గుట్టలు ఎక్కుకుంటూ అరణ్యంలోకి మొత్తం వెళ్ళిపోతాడు. తన వెంట వెళ్ళేవాళ్ళు తన వెంట ఉంటారు, చాలామంది తన వెంట ఉంటారు. అయితే చాలామంది మళ్ళీ అబ్షాలోము వెంట కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దావీదు యొక్క మంత్రివర్గంలో తనకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మరొకడు ఉంటాడు. అతని పేరు అహీతోపెలు. ఇతను దావీదు మంత్రివర్గంలో ఒకడు, తను ఒక మంత్రిగా అతను ఉంటాడనమాట. ఈ అహీతోపెలు అనే పదానికి అర్థం ఏంటంటే బుద్ధిహీనునకు తమ్ముడు. బుద్ధిహీనుడికి తమ్ముడు అంటాడు, అది అర్థం. అది అహీతోపెలు అనేటువంటి హెబ్రీ పదానికి అర్థం చేసుకుంటే బుద్ధిహీనునకు తమ్ముడు. ఎందుకంటే దావీదు ఎలాంటి వాడో అహీతోపెలుకు తెలియదా? దావీదు దేవుని హృదయానుసారుడు అన్న సంగతి తెలీదా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యాతనలు పడి, ఎన్ని కష్టాలు పడి సింహాసనం మీదకి వచ్చాడో తెలీదా? ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు కదా. ఇలా ఉన్నవాడు కాస్త పార్టీ ఫిరాయించేసి అబ్షాలోము పక్కకి వెళ్ళిపోతారు. అహీతోపెలు అబ్షాలోము పక్కకి వెళ్ళిపోతాడు. మరి ఎంత దారుణం ఇది! ఎందుకంటే తండ్రిని తర్రిమేసి సింహాసనం మీద అబ్షాలోము కూర్చుంటే అబ్షాలోముకు వ్యతిరేకంగా అహీతోపెలు పోరాడాలి. ఎందుకంటే దావీదు సంగతి ఏంటో అంత తనకి తెలుసు కాబట్టి. కానీ తెలుసుండి కూడా అతను అందుకు విరుద్ధంగా నడుచుకుంటాడు. ఇదే 2 సమయాలు 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలోకి వద్దాం. 17వ అధ్యాయంలో ఒకటిని ప్రారంభం నేను చూస్తే, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి, అంటే దావీదును చంపేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనుగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా.
ఎలాంటి ఆలోచన చూడండి. దావీదు మంత్రివర్గంలో ఒకడుగా ఉన్నవాడు, దావీదుకి అత్యంత సన్నిహితుడు. ఇలాంటి వాడు ఎలాంటి పన్నాగం పన్నుతున్నాడు. ఇప్పుడు అడవిలో ఉన్నాడు, సరిగా ఆహారం లేదు, సరైన నిద్ర లేదు, కాబట్టి దావీదు చాలా బలహీనుడైపోయి ఉంటాడు. ఈ టైంలో 12,000 మందిని తీసుకెళ్ళిపోయి దావీదు నొక్కడిని చంపేస్తా, నేను తన రాజుని చంపేస్తాను. ఎవరికి ఇస్తున్నాడు ఈ ఆలోచన? కొడుక్కి. ఏం చెప్పాలి అహీతోపెలు? ఆయన అబ్షాలోమా, ఇది సరైనది కాదమ్మా, మీ నాన్న ఎలాంటివాడు నీకు తెలుసు కదా, అతను చాలా నీతిమంతుడు, దేవుని హృదయానుసారుడు, దేవుడు తను ఎన్నుకున్నాడు. 13 ఏళ్ల పాటు ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత తీసుకొచ్చి సింహాసనం ఎక్కించారో తెలుసు కదా, మీ నాన్నకి వ్యతిరేకంగా నువ్వు ఇలా చేయడం తప్పు, అది సరికాదు నాన్న, వద్దు. ఓ పెద్దోడిగా దావీదు మంత్రుల్లో ఒక మంత్రుడు. ఇంకేంటంటే ఇతని ఆలోచన చూడండి, 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మరియు అబ్షాలోము మంత్రిని అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. వచ్చిన జనము మరీ మరీ ఎక్కువ గుట్టు చేత కుట్ర బహుగా బలమైపోయింది. తర్వాత 31కి రా, 31 వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలు అహీతోపెలు కూడా చేరి ఉన్నాడు అని తెలిసినప్పుడు నిజంగా దావీదుకి ఎంత దుఃఖం కలుగుతుందో, చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే అంత సన్నిహితుడు. అలాంటి వాడు ఇలాంటి ఆలోచన చేస్తే ఎలా? చూడండి 16-23 చదువుదాం. దావీదు రాజుగా ఉన్న రోజుల్లో చదువు. అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును అట్లే ఎంచుచుండిరి. అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన అది దేవుడిచ్చిన ఆలోచన అన్నట్టుగా దావీదు అనుకునేవాడంట. అంటే దావీదుకి అహీతోపెలుకి ఎలాంటి సంబంధం ఉంది? అంత నమ్మకమైన వాడు. అహీతోపెలు ఆలోచన చెప్పాడు అంటే దేవుని దగ్గర విచారణ చేసి అతను చెప్పాడు అని నమ్మేసేవాడు అంతే దావీదు. అంత నమ్మినటువంటి బొంటు, అతను అంత నమ్మినటువంటి ఒక మంత్రి, అటువంటి వాడు ఏమంటున్నాడు? 12,000 మందిని తీసుకెళ్ళిపోయి నేను చంపేస్తాను. దావీదు ఒక్కటి చచ్చాడంటే జనమందరూ నీ పక్క వచ్చేస్తారు, ఇంక ఇబ్బంది ఏముంది నీకు? ఎలాంటి ఆలోచన అంటారు ఇది? ఇది మంచి ఆలోచనేనా? దుష్ట ఆలోచన. అంటే ఇతను కన్నింగ్. వీడు మామూలు దుష్టుడు కాదు, కదా. దావీదు పక్కన ఉన్నప్పుడు దావీదుకి ఎంతో నమ్మకస్తుడు ఉన్నాడు. తను చెప్పిన ఆలోచన ఏదైనా సరే దేవుని దగ్గర విచారణ చేసినట్టే అన్నట్టుగా దావీదు అనుకుని అంత నమ్మించాడు. అది నిజం కాదని ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ దావీదుని చంపేయడానికి 12,000 మందిని వేసుకెళ్తానని చెప్పేసి మళ్ళీ అబ్షాలోముకి ఆలోచన చెప్తా ఉన్నాడు. అంటే ఎలాంటి మెంటాలిటీ ఇది? కన్నింగ్. మనుషులు ఇలాంటిలో ఉండరా? ఇక్కడిది ఇక్కడ చెప్తారు, నమ్మబలుగుతారు, నాశనం చేయడానికి నమ్మబలుగుతారు. ఇది దుష్టుని స్వభావం. చెడిపోవాలంతే, చెడిపోవాలి, నాశనం అయిపోవాలి. వాడికి కావలసింది అదే, నాశనపుత్రుడు, నాశనం. వాడు కావలసిందల్లా నాశనమే. ఇలాంటి ఒక పనికి మాలిన ఆలోచన ఈ అహీతోపెలు అబ్షాలోముకి ఇచ్చాడు. అయితే ఈ దావీదు అభిమానుల్లో ఒకడు ఉన్నాడు. దావీదు అభిమానుల్లో ఒకడు అంతే. అతనే మంత్రి పదాలేం లేవు. దావీదు అంటే చాలా ఇష్టం అన్నమాట, చాలా అభిమానం. అతని పేరు హూషై అనేటువంటి అతని పేరు హూషై చాలా త్వరగా పనిచేస్తాడంట, చాలా స్పీడ్. చాలా చేద్దాంలే, పోద్దాంలే, చూద్దాంలే, చెప్పారు కదా అని నిర్లక్ష్యంగా ఉండడం, చాలా స్పీడ్.
హూషై ఏంటిది అర్థం? త్వరగా పని చేయువాడు, చాలా త్వరగా పని చేయువాడు. దావీదుకి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందని హూషై విన్నప్పుడు తన బట్టలు చింపుకొని ఉగ్గిని ఎత్తున పోసుకొని ప్రలాపిస్తూ దావీదు దగ్గరకు వచ్చాడు. నీకేంటి, నీకు ఇలాంటి పరిస్థితి నీకు 13 ఏళ్ల కాలం పడ్డావు కదా, సింహాసనానికి వచ్చావు కదా, అప్పుడైతే మీ మామ ద్వారా అలాంటి పరిస్థితి, ఇప్పుడు మీ కన్న కొడుకు ద్వారా ఇలాంటి పరిస్థితి వచ్చిందా నీకు అంటూ చాలా బాధపడుతూ హూషై దావీదును కలవడం జరుగుతుంది. 15వ అధ్యాయంలో 32 నుంచి మనం చూడొచ్చుదండి. 15వ అధ్యాయంలో 32 నుంచి దీన్ని మనం చూడొచ్చు. వారు అచ్చటికి రాగానే అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశాను. వచ్చాడు హూషై. ఈ పరిస్థితి జరిగిందని. అయితే దావీదు ఏమంటాడంటే, నువ్వు నాతో ఉండడం వల్ల నీకు ఇబ్బంది, నాకు కూడా బరువుగా ఉంటావు. ఎందుకంటే నాకే తిండి తిప్పలు లేకుండా ఉన్న పరిస్థితి. నువ్వు నా దగ్గర ఉండడం కంటే నువ్వు అబ్షాలోము దగ్గర ఉండడమే మంచిది. ఆడికి వెళ్ళిపో. అయితే నా పక్షాన ఉండు, అక్కడ ఏం జరుగుతుంది ఆ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలియపరుస్తూ ఉండు చాలు అని చెప్పి నచ్చజెప్పేసి హూషైని పంపిస్తాడు. ఈ నమ్మకస్తుడు కదా, చాలా స్పీడ్గా పనిచేసేవాడు. నీ కూడా ఉంటానని చెప్పి నన్ను తరిమేసాడు అని ఏమి అనుకోలే. మనమైతే అలా అనుకుంటాం కదా, నీ వెంట ఉంటాను, నీకు సాయంగా ఉంటానని చెప్పేస్తే నన్ను పొమ్మన్నాడు అవతలకే. నేను కొనే బరువు అయిపోయినా నా వెనకాల 10 మంది లేరా, నా మీద సరిగ్గా ఇష్టం లేదేమో అందుకే ఇలాగన్నాడు. ఇలాంటి ఆలోచనలు మనం చేయొచ్చు. కానీ ఈ హూషై అలాంటి వాడు కాదు. నిజమే కదా, దావీదు క్షేమం కోరాలంటే శత్రుపక్షాన్ని ఉండడం మంచిది. ఆ శత్రు శిబిరంలో ఏమేమి జరుగుతున్నాయో అది ఎప్పటికప్పుడు ఇక్కడికి చేరవేస్తే ఇతను ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు కదా, మంచి ఆలోచన కదా ఇదని చెప్పేసి హూషై వెళ్ళిపోయాడు. 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చియుండురి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవి యగునుగాక అని పలుకగా, అబ్షాలోము నీ స్నేహితునికి నువ్వు చేయు ఉపకారం ఇంతేనా, నీ స్నేహితుడితో కూడా నువ్వు వెళ్ళకపోతేవి అని అడగ్గా, అప్పుడు ఈయన ఏమంటా అంటే, ఇప్పటిదాకా ఆయన సేవించాను, అంటాడు. అంటే చాలా నమ్మకంగా ఉంది, చాలా నమ్మకంగా అనిపించింది. హూషైని తనతో పాటు ఉంచేసుకుంటాడు అబ్షాలోము. చూడండి, ఎలాంటి వాడినా స్నేహితుడు. అబ్షాలోమే అంటున్నాడు అన్నమాట. అంటే ఈ హూషై దావీదుల మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధం ఎలాంటిదో అబ్షాలోముకు కూడా బాగా తెలుసు. మంత్రి ఏమి కాదు ఇతను, అక్కడే పదవులు లేవు, జస్ట్ ఒక ఫ్రెండ్ అంతే, స్నేహితుడు అంతే. కానీ ఈ స్నేహితుడు దావీదు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ. కానీ అహీతోపెలు ఏ విధంగానైనా దావీదుని చంపేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఎలాంటి ఆలోచన ఇది? దీని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. నేను 12,000 మందిని తీసుకెళ్తా, ఇప్పుడు చాలా బలహీనుడైపోయి ఉంటాడు, సరిగ్గా తిండి తిప్పలు నిద్ర ఉండదు, నీరసించిపోయి ఉంటాడు. కాబట్టి ఆ ఒక్కడిని చంపేస్తా, జనులందరూ నీ వైపుకి వచ్చేస్తారు, రాజ్యం ఇదైపోతుంది. ఇలాంటి ఒక పనికి మాలిన సలహా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ టైంలో అబ్షాలోము ఏమంటాడంటే, ఈ సలహా బాగానే ఉంది, అందరూ మెచ్చుకుంటారు, బాగానే ఉంది. కింద చూడండి 17:4 ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడింది. ఏ బోధ అది?
నేను 12,000 మందిని తీసుకెళ్ళి బలహీనుడిగా ఉన్నది తండ్రిని నేను చంపేస్తాను, జనమందరూ నీ వైపుకి వచ్చేస్తారు అని చెప్పిన ఈ బోధ అంతా అబ్షాలోముకు సంతోషమే కదా. ఆయనతో ఉన్న ఇశ్రాయేలు పెద్దలు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, మంచిది, అలా చేసేద్దాం. అయితే దేవుడు అబ్షాలోములో ఒక ఆలోచన తీసుకొచ్చాడు. ఎందుకు ఈ ఆలోచన తీసుకొచ్చాడంటే అది దావీదు ప్రార్థన. దావీదు ప్రార్థన చేశాడు కదా. చూడండి 15వ అధ్యాయంలో 31 ఇందాక మనం చదివాం కదా. యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని దావీదు ప్రార్థన చేశాడు. యెహోవా అహీతోపెలు ఆలోచన అంటే చాలా నేర్పరి అనే ఆలోచన ఇస్తాడు తను. అతని ఆలోచన నువ్వు చెడగొట్టు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అహీతోపెలు అబ్షాలోముని చేరాడు అని సంగతి తెలియగానే విషయాన్ని దేవుడికి అప్పచెప్పేశాడు. ఏ అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ఆయన, లేకపోతే అది చాలా చాలా తెలివైనడు, చాలా తెలివిగా సలహాలు ఇస్తాడు, అది ఆలోచన చెడగొట్టు అన్నాడు. ఈ ప్రార్థన పనిచేసింది. ఇప్పుడు అంత బాగానే ఉందన్న తర్వాత మళ్ళీ అబ్షాలోము అంటాడు, సరే హోషేయని పిలుద్దాం, హోషేయ ఎలాంటి ఆలోచన చెప్తాడో చూద్దాం అంటాడు. అదే ఇక్కడ చూడండి, అంత టర్క్యుడని హోషేయ ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతని పిలువనప్పుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హోషేయ అబ్షాలోము వద్దకు వచ్చాను. ఇప్పుడు ఈ విషయం అంతా చెప్తాడు. అహీతోపెలు ఇలా అంటున్నాడు, దావీదు మా నాన్న తిండి తిప్పలేక నిద్రలేక బాగా నీరసించిపోయి ఉంటాడు, కాబట్టి నేను 12,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళి మీ నాన్న నేను చంపేస్తాను, జనమందరూ నీ వైపు తిరిగిపోతారు అని అంటున్నాడు. మరి ఏంటి నీ ఆ సంగతి ఏంటి, నీ ఆలోచన ఏంటి అని ఈయన అడిగితే అప్పుడు ఈయన చెప్తాడు, ఇప్పటి వరకు అహీతోపెలు ఆలోచనలు మంచిదే కానీ ఇప్పుడు మాత్రం అది మంచిది కాదు అంటాడు. చూడండి 7వ వచనంలో ఉంటుంది, హోషేయ అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. మరి అంతకుముందు కదా 16-23లో అబ్షాలోము కూడా అలాగే ఎంచుండి అని చెప్పేసి ఉంది. చూడండి 16-23లో ఉంది కదా, అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా అబ్షాలోము కూడా అలాగే అనుకున్నాడు. అబ్షాలోము కూడా దావీదు అలాగే అనుకున్నాడు, అబ్షాలోము కూడా అలాగే అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన పక్కన పెట్టేసి హోషేయని ఎందుకు పిలువనంపించాడు? దావీదు చేసిన ప్రార్థన దుష్టుని ఆలోచన నుంచి తప్పించడానికి ఒక ప్రార్థన మనకి ఎంతో ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి తండ్రి చావే కోరుకున్నాడు కదా, అందుకు అనుగుణమైన సలహా మంచిగా అహీతోపెలు ఇచ్చాడు కదా. కానీ అబ్షాలోము ఎందుకు దాన్ని పూర్తిగా అంగీకరించకుండా ఇది బాగానే ఉంది కానీ హోషేయ కూడా ఏం చెప్తాడో చూద్దాం అని ఎందుకు పిలిచాడు? అలా అమ్నోను ఎందుకు ఆలోచించలేదు? యెహోనాదాబు చెప్పినటువంటి ఆలోచన సరే ఇంకొకరిని అడుగుదాం వాళ్ళు ఏం చెప్తారు అని ఎందుకు ఆలోచించలేదు? వెంటనే ఫాలో అయిపోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ ఈ అబ్షాలోము మాత్రం హోషేయని పిలువని పంపించాడు. ఈయన మొత్తం అంతా చక్కగా చెప్తాడు, మీ నాన్నంత బలహీనుడు అనుకున్నావా, అలా వెళ్ళిపోయి ఇలా చంపేయడానికి అని యుద్ధశూరుడు, ఆయన సామ్రాట్, ఆయన ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తారన్నమాట. మొత్తం అంతా ఆయనకి చెప్పేసరికి మొత్తం అంతా ఏమైనా చూడండి జాతకంలో ఇంకో మాట చెప్పండి. ఇక్కడ 11వ వచనం చూద్దాం. నా ఆలోచన ఏంటంటే దాని నుండి బెర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులను అందరినీ నలుదిశల నుంచి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను కదా. ఇది జరిగే పనా? ఎక్కువ సందర్భాల్లో కూడా మనం దీన్ని వాడుకుంటూ ఉంటాం. దావీదు వదిలేసి మొత్తం ఇశ్రాయేల్ అందరూ కూడా అబ్షాలోము వెంట యుద్ధానికి వెళ్తారా? వచ్చిందా లేదా? ఏదో రాజు అయిపోయాడు కాబట్టి గప్చిప్పుకున్నాడు, పళ్ళు నోడుతూ ఉంటారు. కానీ ఏం సలహా ఇచ్చాడు?
నువ్వు అలా వెళ్ళకూడదు, జనం అభిమానం అంతా జనులందరూ నీ వెనకాలే ఉన్నారు అనే సంగతి మీ నాన్నకు తెలియాలి. కాబట్టి వీళ్ళందరినీ పోగు చేసుకుని అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదాము. నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదకు వచ్చిన యెడల అతని పక్షవారులు ఒక్కడు కూడా తప్పించుకొని జాలడు. అతను ఒక పట్టణంలో చూసిన యెడల ఇశ్రాయేలీయులు అందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనపడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అంటే మొత్తం జనమందరూ వచ్చి చెయ్యాలి అనేటువంటి ఆలోచన. అయితే ఇది చాలా కష్టం కదా. అయితే అబీషలోముకి అహీతోపెల ఆలోచన కంటే ఇది చాలా బాగున్నట్టు నచ్చిందంట. అవును కదా, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నా వెనకాల ఉన్నారు అనే సంగతి మా నాన్నకు తెలిసిందంటే ఇంకా అసలు వస్తారు నా మీదకి. ఈ 12,000 మందిని బట్టి తీసుకెళ్తే మా నాన్నకు ఒక లెక్క లక్షల సైన్యాన్ని చీల్చి అన్నాడు. ఈ రకంగా ఇలా కన్విన్స్ అయిపోయి అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే హోషే చెప్పింది చాలా బాగుంది అని ఆయన నిర్ణయం చేశాడు. 14వ వచనం మనకు ఉంటుంది కదా, చూడండి. అబీషలోమును ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ మాట విని అర్కీయుడకు హోషే చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. ఎందుకు ఇలా దేవుడు తిప్పేశాడు అంటే కింద ఉన్న చూడండి కదా, ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. అహీతోపెల ఆలోచనని వ్యర్థం చేయడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. కారణం దావీదు చేసిన ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థనతో ఇతని ఆలోచన చెడిపోయింది, మొత్తం చెడిపోయింది. దుష్టుడగు అహీతోపెలు దీన్ని తట్టుకోలేకపోయాడు. అది స్వభావం, దుష్ట స్వభావం కదా. దుష్టులు ఏం చేస్తారు? ఇతరులను చంపేస్తారు, వాళ్ళని చంపేసుకుంటారు. దుష్టుడి స్వభావం ఎప్పుడు అలాగే ఉంటుంది. వాడు ఇతరులన్నా నాశనం చేస్తాడు, అది వీలు పడకపోతే తను తానేనా నాశనం చేసేసుకుంటాడు. ఎప్పుడైతే అందరూ ఈ మాటే చెప్పారో దాంతో అహీతోపెలికి చాలా బాధ వేసేసింది. నేను చెప్పిన ఆలోచనని దేవుడి దగ్గర ఆలోచన చేసినట్టే దావీదే అనుకునేవాడు, ఈ అబ్షలోము కూడా అలాగే అనుకునేవాడు. ఇప్పుడు నాకంటే ఈ హోష ఎక్కువైపోయాడా, నన్ను కరివేపాకు తీసి పారేశాడు, నాకు అసలు విలువే లేకుండా చేసి పారేశారు అని చెప్పేసి ఈయన చాలా కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆఖరికి ఇల్లు చక్క పెట్టుకుని ఊరు వేసుకుని చచ్చిపోయాడు. అహీతోపెలు ఊరు వేసుకుని చచ్చిపోయాడు. 23వ వచనం చూడండి, 17-23లో మనకి ఇది కనబడుతుంది. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయాను. ఎందుకు వచ్చింది ఈ చావు? ఈ చావు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇతను యథార్థవంతుడు కాదు, ఒక కుయుక్తిపరుడు. తన ప్రవర్తన వంకరగా ఉంటుంది, స్థిరంగా ఉండదు, తిన్నగా పోయేవాడైతే దావీదు మంత్రివర్గంలో వాడు కాబట్టి దావీదు వెంటే ఉండాలా. దావీదు రాజుగా ఉన్నప్పుడు పంచం చేరి మంత్రి పదవి కొట్టేశాడు. ఇప్పుడు దావీదు రాజుగా లేడు కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి పోతుంది కాబట్టి ఇప్పుడు అబ్షలోము దగ్గరికి వెళ్ళిపోయి అక్కడేదో పదవి కొట్టేద్దామని చూశాడు. మరి యథార్థత ఎక్కడుంది ఇందులో? యథార్థవంతుడు కాదు, ఈ తిననైన ప్రవర్తన కాదు ఇతను. అంటే వంకరుడు, సక్రమంగా నడవనోడు, దుష్టుడు. తను ఎంతగానో ప్రేమించి రాజును సేవించాడు. దావీదును రాజుగా సేవించిన వాడే అదే దావీదును 12,000 మందిని తీసుకెళ్ళి మరి ఇప్పుడు చెప్తున్నాడు, చాలా నీరసంగా చాలా బలహీనపడిపోయి ఉంటాడంట. దావీదు చాలా బలహీనంగా, చూడండి, దావీదు అలసట నుండి 17 మొదటి వచనం,
దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల. ఏంటి, రాజుగారిని దావీదును ఈ అహీతోపులు బెదిరించేస్తాడంట. సింహాన్నే ఒట్టి చేతులతో చంపినోడు దావీదు. సింహాన్నే ఒట్టి చేతులతో చంపినోడు దావీదు. ఎలుగుబంటిని కూడా ఒట్టి చేతులతో చంపినోడు దావీదు. ఈ మాటలు సౌలుతో చెప్పాడు దావీదు స్వయంగా. నేను గొలియాతు మీదికి వెళ్తాను అంటే 17 ఏళ్ల వయసులో, వద్దు బాబు, నువ్వు ముక్కు పచ్చలారని పసివాడివి, ఆడు చూత యుద్ధం వీరుడడు, వద్దు, వాడితో నువ్వు పోరాడలేవు అంటే అప్పుడు చెప్పాడు, ఏంటి, నేను పోలేనా, నా తండ్రి గొర్రెలు నేను కాస్తా ఉంటే ఒక సింహం వచ్చి ఒక మేకపిల్లని పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఒట్టి చేతులతో దాన్ని చంపి దాన్ని నోటి నుంచి దాని పిల్లని నేను కాపాడా. అలాగే ఎలుగుగొడ్డు కూడా వచ్చింది, దానివల్ల చంపేశాను. ఈ రోజున వాడు నా చేతిలో ఒక ఎలుగుగొడ్డు అయిపోతాడు, ఒక సింహం అయిపోతాడు, నన్ను పంపించు అని చెప్పాడు దావీదు తన స్వయంగా తనకు తానే. 17 ఏళ్ల వయసులో అప్పుడు ఏమైనా యుద్ధ విద్యలు నేర్చాడా ఏమన్నా? ఇప్పుడు రాజు, సైన్యాలకు అధిపతి, సమ్రాట్, ఆయన పేరు చెప్తే చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా హడలెత్తిపోతాయి. సింహం అలాంటి ఉండంట. ఈ అహీతోపులు వెళ్ళి బెదిరించి చుట్టూ ఉన్న జనమందరినీ చెల్లాచెదురు చేసేసి ఈయన చంపేసి అబ్షాలోముకు రాజ్యం ఇచ్చేస్తాడంట. ఎలాంటి ఆలోచన ఇది? దావీదు ఏంటో తెలియదా తనకి? దావీదు బల సౌర్యాలు ఏంటో తెలియదా తనకి? దావీదు అభిషిక్తుడని తెలియదా తనకి? దేవుని హృదయానుసారుడని తెలియదా తనకి? చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా దావీదంటే ఎలా హడలిపోతాయో తెలియదా తనకి? అంటే సింహాసనం మీద కూర్చుంటేనే యుద్ధ వీరుడా? యుద్ధ వీరత్వాన్ని బట్టి సింహాసనం వచ్చింది కానీ సింహాసనాన్ని బట్టి యుద్ధ వీరుడు కాదు కదా. ఏ సింహాసనం ఎక్కాడని చెప్పేసి 13 ఏళ్ల పాటు ఫిలిష్తీయ సైన్యాలు, చుట్టుపక్కల సైన్యాలందరినీ నాశనం చేశాడు. అప్పటికి ఏమైనా సింహాసనం ఎక్కాడా? అప్పుడు ఇదే పరిస్థితి. తింటాకి తిండి లేదు, వంటకి ఏం లేదు, నీ తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఎక్కడ ఒక్క నిమిషం కుదురుగా కూర్చొనే లేదు సౌలు. 13 ఏళ్ళు తిరిగాడు. అలా 13 ఏళ్ళు రాజ్యపు సరిహద్దులన్నీ తిరుగుతూ ఉన్నాడు. మరి అప్పుడు బలహీన పడిపోలా? అప్పుడు నీరసించిపోదా? అప్పుడు అలసిపోలేదా? ఇప్పుడంట అలసిపోయాడంట, నీరసించిపోయి బలహీనుడై ఉన్నాడంట. కాబట్టి నేను వెళ్తాను, హుత్ అని బెదిరిస్తాను. నేను బెదిరిపోతాడు దావీదు, జనాలందరూ పారిపోతారు. అప్పుడు నేను చంపేస్తాను దావీదుని, నీకు అయిపోద్ది సింహాసనం. ఇది పనికి మాలిన ఆలోచన కదా. ఈ ఆలోచన సరైంది కాదు అని హోషేయ అంటే, హోషేయ ఆలోచన బాగుంది అని అనుకున్నందుకు వీడికి సిగ్గు వచ్చేసింది, అవమానం అయిపోయింది, తీవ్ర అవమానం అయిపోయింది. ఎంతటి అవమానం అంటే ఆత్మహత్య చేసుకుని అంత అవమానం. ఆ పోనీ సలహా ఇచ్చాను, పాటిస్తే లేకపోతే లేదు అనుకోవచ్చుగా. ఈయన సలహా ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకోలేదని కోపగించి ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు చక్కబెట్టుకుని ఉరేసుకుని చచ్చిపోయాడంట. ఉరేసుకుని చచ్చిపోయాడు కదా. అతని దుర్మార్గమే కదా ఇప్పుడు అతను ఎలా అయిపోవడానికి కారణం. తన దుష్టత్వం తన్నే చంపేసింది. ఇది ఇక్కడ యెహోనాదాబుకి ఏమైందో మనకి ఇక్కడ రాయలేదు కానీ అతను మాత్రం ఉంచుతారా? చంపేసే ఉంటారు. వాడిచ్చిన పనికి మాలిన సలహా వల్లే నా కొడుకులు ఒకరినొకరు చంపుకున్నారన్న సంగతి తెలిసిపోదా? తెలిసిపోద్ది. కాబట్టి వాడు కూడా చచ్చే ఉంటాడు. అమ్నోనే చంపేసినప్పుడు వాడు స్నేహితుడిని ఉంచుతారా? ఆ అమ్నోను కూడా వాడు కూడా వెళ్ళి ఉంటాడు విందుకి. అమ్నోను కూడా ఖచ్చితంగా కూడా ఉంటాడు, స్నేహితుడు కదా, కూడా ఉండే ఉంటాడు. కాబట్టి ప్రధానం అమ్నోను కాబట్టి అమ్నోను పేరు రాశారు, వాడిని కూడా చంపేసే ఉంటారు. ఓ దుష్ట ఆలోచన ఎంత ప్రమాదం! అది ఇతరులని నాశనం చేస్తుంది, తను తాను నాశనం అయిపోయేలా చేస్తుంది. ఇస్కరియోతు యూదా మనకు కనపడతారు కొత్త నిబంధనలు. పాత నిబంధనలు యెహోనాదాబు, ఆ తర్వాత అహీతోఫెల్. ఎలా ఉండాలి మనం? హోషైని మాదిరిగా మనం తీసుకోవాలంతే. చాలా మాదిరికరంగా ఉన్నాడు హోషై. ఎందుకంటే ఈ ఆలోచన ఏం జరిగిందో ఇక్కడ ఇలా చెప్పి వారి ఆలోచనని తిప్పేశాడు. తిప్పేసి వెంటనే ఈ సమాచారం అంతా
దావీదుకి పంపించాడు. దావీదు చెప్పింది అదే కదా, నువ్వు అతనితో పాటు ఉంటే ఆ శిబిరంలో ఏం జరుగుతుందో అది మాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కాబట్టి నువ్వు అక్కడుంటేనే నాకు సహాయకారిగా ఉంటావు, ఎక్కడుంటే నాకు భారంగా ఉంటావు, నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి 15వ అధ్యాయంలో మనం 32 నుంచి మనం చదివాం చివరి దాకా. అక్కడ అదే సలహా ఆయన చెప్పాడు. ఆ ప్రకారమే వెంటనే చూడండి ఇక్కడ 15వ వచనం నుంచి 17-15 నుంచి, కాబట్టి హూషాయి అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబియాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములు ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకున్నట్లు శీఘ్రముగా వెళ్ళిపోవడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. అంటే అహీతోపెలు ఒక ఆలోచన చేశాడు. 12,000 మంది సైన్యాన్ని తీసుకుని ఈ మీదకి వచ్చి పడదాం అనుకుంటున్నాడు. కాబట్టి మీరు అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఆడు ఒక ఆలోచన చెప్పాడు, ఈయన ఒక ఆలోచన చెప్పాడు, తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి కదా. గబుక్కున అహీతోపెలు చెప్పినట్టు చేద్దామని అంటే వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు కదా. కాబట్టి ఇప్పుడు విషయం తెలిసిపోయింది, ఎలాంటి పనికి మళ్ళీ ఆలోచన చేశారో తెలిసిపోయింది. ఈ పర్యవసానం తర్వాత సంగతి, ముందు మాత్రం ఈ సమాచారం ఆయనకి పంపించేశాడు. దావీదు ఏదైతే కోరుకున్నాడో, దావీదు ఆలోచన ఏదైతే ఉందో ఆ ప్రకారము చాలా శీఘ్రంగా పనిచేశాడు హూషాయి. అతని పేరుకు తగ్గట్టే పెట్టుకున్నారు పేర్లు. అమ్నోను ఓ నమ్మకమైన, దావీదుకు ఓ నమ్మకమైన కొడుకులా ఉండలేకపోయాడు. సోదరులకు ఒక నమ్మకమైన అన్నలాగా ఉండలేకపోయాడు, చచ్చాడు. అడు పేరు తగ్గట్లేడు. యెహోనాదాబా, ఈ కూడా యెహోవా ఘనుడు, చాలా మంచి పేరు పెట్టుకున్నాడు. ఇలాంటి మంచి పేరు పెట్టుకుని ఓ దుర్మార్గపు ఆలోచన చెప్పి రాజకుమారులు చంపుకునేలాగా చేసిన వాడే కదా అహీతోపెలు. నిజంగా బుద్ధిహీనుని తమ్ముడే. కాబట్టి దావీదు ఎలాంటోడో సంగతి అంతా తెలుసుండి కూడా దావీదు ఆలోచన విధానం మనకు అర్థమైంది కదా. ఏం చెప్పాడు హూషాయితో, నువ్వు ఇక్కడ నాతో ఉంటే నాకు భారం, ఇలాంటి వాడు నాతో కంటే శత్రు శిబిరంలో నువ్వు ఉండాలి. ఇది ఆలోచన. ఒక గూఢచారిని పెట్టాడు అక్కడ, తను ఇక్కడే ఉన్నాడు కానీ అక్కడ ఒక గూఢచారిని పెట్టాడు. అక్కడే ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ సమాచారం మాకు తెలియపరిస్తే అది మాకు మేలుకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు అక్కడే ఉండు. ఇది దావీదు ఆలోచన. దావీదు ఆలోచన విధానం అహీతోపెలుకి తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఇంత బుద్ధిహీనంగా నడుచుకున్నాడు? అదే బుద్ధిహీనుడుకు తమ్ముడు అంటే పేరు అర్థం. అది ఆడి పేరు సార్థకం చేసుకున్నాడు. ఆ పేరు ఏంటో అలాగే సార్థకం చేసుకున్నట్లు కనపడతాడు. అలాగే హూషాయి కూడా పేరుకు తగ్గట్టే ఉన్నాడు. చాలా స్పీడ్, వెంటనే వచ్చేసాడు, వెంటనే ఇక్కడ చేరిపోయాడు, వెంటనే ఇక్కడ అహీతోపెలు ఆలోచన చెడగొట్టేశాడు, వెంటనే ఈ సమాచారం అంతా అక్కడికి పంపించేశాడు. ఎంత స్పీడ్ చూడండి. శీఘ్రముగా పనిచేసేటువంటి వాడు, త్వరగా పనిచేయబడని అర్థం కలిగిన పేరును ఈయన పెట్టుకున్నాడు. ఈయన కూడా పేరుకు తగ్గట్టే నడుచుకున్నాడు. మనకు ఒక ఆలోచన వస్తుంది కదా, నా పేరుకు తగ్గట్టే ఉన్నానా నేను నా పేరుకు తగ్గట్టుగానే ఉన్నానా, నా పేరేంటి అని ఆలోచించుకోవాలి కదా. చాలామంది పేరు ఒకటి, వాళ్ళ ప్రవర్తన ఒకటి అలా ఉంటారు. పేరుకి దానికి సంబంధం ఉండదు కదా. కొంతమంది పేర్లు పెట్టిన పేరు కాకుండా పుట్టిన పేరు నిలకడైపోతుంది చాలామంది. అసలు పెట్టింది వేరు, ఆ తర్వాత వాడు ఆకారాన్ని బట్టో వాడి క్రియలను బట్టో వేరే పేరు వచ్చేస్తుంది. ఆ పేర్లు వచ్చేస్తుంటాయి కొంతమంది. చక్కగా అందంగా పెట్టుంటారు ఏదో ఒక పేరు ఒకటి, కానీ నల్లగా ఉంటాడు. కానీ ఊరందరూ ఏమంటారు ఇప్పుడు, అని నల్లోడు అంటారు. ఇంకా అసలు పేరేంటో తెలియదు ఎవరికి. నల్లోడుగా పాపలు అయిపోతారు. అది నల్లోడుగానే. కొంతమంది ఎర్రగా ఉంటారు బాగా, అడిగేదే పేరు ఎట్టుంటారు, ఆ పేరు పోయి అది ఎర్రోడు అయిపోతాడు కదా.
చిన్నప్పుడు ఏదో కొంచెం బాగా దొరబాబులాగా ఉన్నాడని పేరు పెడతారు. ఆ తర్వాత ఆడు పొత్తుగా అడుక్కు తినేలాగా ఉంటాడు. కానీ ఆడిని దొరబాబే అంటారు. అసలు దీనికి సంబంధమే ఉండదు కదా. కొంతమంది చక్కగా ఇప్పుడు చిన్నప్పుడు నవ్వుతా ఆనందంగా ఎప్పుడు చూసిన బిడ్డ నవ్వుతానే ఉందని మీకు సంతోషం అని పేరు పెడతారు. ఎదిగిన తర్వాత ఎప్పుడు ఎడుతూనే ఉంటుంది. పేరుకి సంబంధం ఏమి ఉండదు. పేరుకి సంతోషమ్మ, కానీ ఎప్పుడు చూసినా ముఖం కాటు మంట పెట్టుకుని ఏడ్చుకుంటూనే ఉంటారు. చూడండి, మనకు కనబడుతూ ఉంటారు. ఇలాంటి పేరుకి విరుద్ధంగా ఉన్నవాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. అలా విరుద్ధంగా ఉన్నవాళ్ళు నాశనమైనట్టే కనపడుతున్నారు. ఇక్కడ అమ్నోను నమ్మకమైన అని పేరు పెట్టుకుని దానికి విరుద్ధంగా నడిచాడు. తండ్రికి నమ్మకంగా ఉన్నాడా? తండ్రిని మోసం చేశాడు. ఓ దురుద్దేశం తన లోపల పెట్టుకుని తండ్రితో ఏం చెప్పాడు? తన ఉద్దేశం వేరు, తండ్రితో చెప్పింది వేరు. తండ్రిని మోసం చేయలే. నమ్మకమైనడా? నమ్మకమైనడు కాదు. అబ్షలోము తన తమ్ముడు, తామారు తన చెల్లి నమ్మకంగా ఉన్నాడా? పేరుకి వాడికి కలిసి సంబంధమే లేదు. చచ్చాడు కదా. ఏమైపోయాడు? చచ్చాడు. ఇలాగే ఉంటుంది పరిస్థితి కదా. యెహోవా ఘనుడని పేరెట్టుకుని యెహోవాకు ఘనత తెచ్చేలా నడుచుకోలేదు యెహోనాదాబు. దేవుడికి ఘనత తెచ్చేలా ఉంటే అమ్నోనుకి మంచి ఆలోచన ఇచ్చేవాడు. నీ ఆలోచన తప్పు నాన్న, వద్దు. అన్నయ్యో తమ్ముడో అన్నదమ్ముల పిల్లలే కాబట్టి బ్రదర్ వద్దు, మన చెల్లి కదా, అటువంటి మనం ఆలోచన చేయకూడదు, తప్పదు, అది దురాలోచన, వద్దు మానుకో అని మన సలహా ఇచ్చేవాడే. అప్పుడు దేవుని నామం కనపరచబడేది. కానీ వాడి సలహా అబద్ధమునకు జనకుడైన బిడ్డలా ఉన్నాడు కదా. యోహాను 8:44 నుంచి చదువుతాం కదా. అక్కడ ఉంటుంది సైతాన్ని గురించి, దాని ఆలోచనలు నెరవేరడానికి పనిచేసేటువంటి మనుషుల గురించి అక్కడ చెప్తాడు యేసుప్రభు. వీడు అలాంటివాడే, ఈయన జనకుడు వాడే, అబద్ధమునకు జనకుడైన దుష్టుడు. కాబట్టి ఇటువంటి పనికి మళ్ళీ ఆలోచన ఇచ్చి అన్నదమ్ములకు చంపుకుని చచ్చేలా చేశాడు. దుర్మార్గపు ఆలోచన కదా. కాబట్టి ఏమంటాడు కీర్తనకాడు? దుష్టుల ఆలోచన వద్దు. నువ్వు దుష్టుల ఆలోచన చెప్పున పోయావో అవతలైనా నాశనం చేస్తావు, నువ్వైనా నాశనం అయిపోతావు. మొత్తం మీద నాశనం అయితే జరుగుతుంది అక్కడ. దుష్టుల ఆలోచన చెప్పున పోతే నాశనం అయితే ఖచ్చితంగా జరుగుద్ది. వాడు అనేకులను చెడగొడతాడు, వాడు చెడిపోతాడు. ఈ లక్షణమే మంచిది కాదు. కాబట్టి అలాంటి లక్షణం కలిగిన వాళ్ళ దగ్గరికి అస్సలు నువ్వు ఆలోచనకి వెళ్ళొద్దు. అంటే ఎవరు దుష్టులు అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు కనపడుతుంది ఎవరు వక్ర మార్గంగా వెళ్తూ ఉన్నారు, అక్రమంగా ఎవరు నడుచుకుంటున్నారు, ఎవరు వంకర త్రోవల్లో వెళ్తూ ఉన్నారు, క్రమం తప్పి ఎవరు నడుచుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు దుష్టుని అధీనం కిందే ఉన్నారు. దుష్టుని యొక్క ఆ వలయంలో చిక్కుకుపోయారు. అందుకే వాళ్ళు అలా వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి మనం ఆలోచనకి వెళ్తే మళ్ళీ అక్కడ తీసుకెళ్తారు. ఏట్లోకి దారేసుకుని పోతున్నాడు అనుకోడు, కూడా పోయేవాడు కూడా ఏట్లోకి పోతాడు. ఒక గోతులోకి దారేసుకుని పోయేవాడు కూడా పోతే వాడితో పాటు గోతులోనే పడతారు. అంతే కదా. కాబట్టి దుష్టులు ఎక్కడికి పోతారు? అందుకే యేసు ప్రభు ఎలాంటి ప్రార్థన చేయమన్నాడు? ఆయన నేర్పిన పరలోక ప్రార్థనలో ఉంటుంది మనకి కదా. దుష్టుని నుండి తప్పించు, మమ్మల్ని శోధనలోనికి తేవద్దు అని ప్రార్థన చేయమన్నాడు ఆయన కదా. మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి, పరలోక ప్రార్థన ఉంది కదా, అందులో ఉన్న మాటది. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు. మమ్మల్ని శోధనలోనికి తేవద్దు, దుష్టుని నుండి తప్పించు కదా. ఇలాంటి ప్రార్థన మనం చూస్తాం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మీరు ఈ రకంగా ప్రార్థన చేయండి అంటూ ఆయన ప్రార్థన నేర్పించాడు. 9వ వచనం నుంచి ఉంటుంది. 6:9 నుంచి చూస్తే ఇలా మీరు ప్రార్థన చేయండి అంటాడు. దీనిలో వచ్చేటువంటి ఒక పదం అన్నమాట. అది ఏమంటుంది? మమ్మను శోధనలోనికి తేక. 13వ వచనం చూడండి. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. దానికి ఆ దుష్టుని దగ్గర ఒకటే కేసు కింద రాశాడు, కీడు అని రాశాడు. కీడు చేయి ప్రతివాడు దుష్టుడే, కీడు తలంపు పెట్టేవాడు ప్రతివాడు దుష్టుడే
అక్కడ కీడుని రాశారు కింద. కీడు నుండి అంటే దుష్టుడు అంటే కీడే, వాడి వల్ల మేలు జరగదు, కీడు చెడు జరుగుతుంది. చెడు చేసేటువంటి వాడు ప్రతి వాళ్ళు దుష్టులే, అందులో అనుమానం ఏది లేదు. చెడు చేసేవాడు తనకు చెడు చేసుకున్న వాడు దుష్టుడే, ఇతరులకు చెడు చేసుకున్న వాడు దుష్టుడే. కాబట్టి చెడ్డవారిని వారి క్రియలను బట్టి మనం గుర్తించవచ్చు, వారి నడకను బట్టి మనం గుర్తించవచ్చు, వారి ఆలోచన విధానాన్ని బట్టి గుర్తించవచ్చు. కాబట్టి బుద్ధిమంతులు ఎవరు కూడా అటువంటి వారి దగ్గరికి ఆలోచనకి వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరు దుష్టులు కదా, వారి గురించి కింద రాస్తాడు చూడండి 4వ వచనంలో, దుష్టులు అలాగుననుండక. దుష్టులు మళ్ళీ వచ్చాడు 1వ కీర్తనకి వచ్చేయాలి. 1వ కీర్తనే ప్రారంభంలో ఉన్నాం. 1వ కీర్తనలో 4వ వచనంలో ఉంటుంది, దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉండురు కదా. ఆ 6లో చివర దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆలోచనకి, దీన్ని మనం ఆలోచించాలి. అయితే మనకి దిక్కు తోచకుండా వీళ్ళు ఏం కదా, దిక్కు తోచకుండా ఉన్నాం కాబట్టి ఎక్కడికో దిక్కు పోయామనడానికి దేవుడే మనకి వాగ్దానం చేస్తున్నాడు కదా, మాట ఇచ్చాడు మనకి. 32వ కీర్తన 10వ వచనంలో ఉంటుంది. 32వ కీర్తన 10వ వచనంలో, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. ఇది మనం వినాలి చాలా జాగ్రత్తగా. నీ మీద దృష్టి పెట్టి అంటే నీ సమస్య ఏంటి, ఆ సమస్యను ఏంటో నేను క్లియర్గా తెలుసుకుని దానికి నేను పరిష్కారాన్ని చెప్తాను. నేను ఈ సమస్య ఏంటో నేను నీ మీద దృష్టి పెట్టి అంటే ఏదో చెప్పేయడం కాదు, నీ మీద దృష్టి పెట్టి నీ ఇబ్బందికి కారణం ఏంటి, నీ సమస్య ఎందుకు వచ్చింది, దానికి విరుగుడు ఏంటి, ఇదంతా నేను నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను. నేను ఇంత చక్కటి మాట చెప్పాడు. ఇంకేంటి మనకి అది యెషయా 48:17 3వ లైన్ నుంచి మనం చదివితే, నీకు ప్రయోజనం కలిగేలా, ఇది గమనించాలి చూడండి. మళ్ళీ మనకి ప్రయోజనం కలిగేలా మనకు ఉపదేశం చేస్తారంటారు. ఇంత చక్కగా చెప్తే ఇంకెక్కడికి వెళ్ళాలి మనం ఆలోచనకి, ఇంకెక్కడికి వెళ్ళాలి? దేవుని మాట ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే, బైబిల్ని జాగ్రత్తగా గదిలోకి వెళ్ళిపోయి నువ్వు మోకరించి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే ఒక తలంపు దేవుడు తప్పకుండా ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒక మంచి ఆలోచన, చుట్టుపక్కల సరౌండింగ్స్తో ఏ కనెక్షన్ లేకుండా నువ్వు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని బైబిల్ చదువుకుని మోకరించి, ఇది నా సమస్య ఏంటి, నీ పరిష్కారం అని అడిగితే మనలోనే ఉన్న దేవుని ఆత్మ, అది దేవుని ఆత్మతో అనుసంధానమై ఉంటుంది. ఒక మంచి ఆలోచన మనకు దక్కుతుంది. రైట్, ఇలాగ చేయాలి. అది మళ్ళీ ఇంకొకటి చెప్పేమనుకో చెడగొడతారు. మళ్ళీ అది మళ్ళీ ఇంకొకటి చెప్పకూడదు. ఏ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకే అందినటువంటి సలహా అది చేసుకెళ్ళిపోవాలంతే. మళ్ళీ దాన్ని ఇంకొకరికి చెప్పామనుకో ఈ అహీతోపెల్లాగా మళ్ళీ చెడగొడతారు. వాడు చెడగొట్టేస్తారు. మంచి ఆలోచన ఇవ్వడం. ఇంకా లేదు అంటే దైవజనుల దగ్గరికి రావాలి. నా దగ్గరికి వచ్చి ఇది సమస్య ఎలా ఉంది, ఏం చెప్తే బాగుంటుంది, వాళ్ళు ఇలా అంటున్నారు, అప్పుడైనా ఆలోచనకు రావాలి. అప్పుడు మంచి ఆలోచన దేవుడి నుంచి మనకి దొరికేదిగా ఉంటుంది. లేని పక్షంలో మన వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంది, మనకి కూడా నష్టం జరుగుతుంది. ఏది మంచిది కాదు. మన వల్ల ఇతరులకు నష్టం జరిగినా మనకు మంచిది కాదు, మనకు నష్టం జరిగితే అసలే మంచిది కాదు. అహీతోపెలికి జరిగింది అదే. అహీతోపెలి వల్ల దావీదుకు నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. దేవుడు చెడగొట్టాడు దాన్ని. ఇప్పుడు తనకు వచ్చేసింది నష్టం, తనే ఊరేసుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఈ 1వ కీర్తనలో చాలా సమాచారం ఉంది, చిన్నదే కానీ ఇది ఒక్క కీర్తన ప్రకారంగా మనం నడుచుకుంటే చాలు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఇంకేం అక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లే, ఏ పెద్ద బైబిల్ కోర్సులు చదివేయక్కర్లేదు, లేకపోతే 40 దినాలు ఉపవాసాలు ఉండి ఏం చేసే అక్కర్లేదు. పేరుకి మట్టుకు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస మీటింగులు అని చెప్పుకుంటారు. ఫుల్గా తినేసి తాగేసి అక్కడికి వచ్చి పేరుకి అంతే. అలాంటివి దేవుడు చేయమల్లా అలాంటివి
ఉపవాసం అనేది అది వ్యక్తిగతం, సైలెంట్. ఒకళ్ళిద్దరు ముగ్గురు, ఓ 10 మంది ఏకమై ఉంటే ఒక గదిలోకి వెళ్ళి బయటికి రాకుండా అక్కడే ఉండిపోవాలా. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, వీళ్ళు వెళ్ళిపోయే ముందు ఎప్పుడు మనం కూడుకునే మేడగదిలోనే మీరు కనిపెట్టండి, నేను ఆత్మను పంపిస్తానని చెప్పాడు. 120 మంది ఆ మేడగదిలోనే ఉన్నారు. ఇక తెగలేళ్ళు 120 మంది మేడగదిలోనే అక్కడే ఉండిపోయారు. దేవుడు యేసు ప్రభు ఆత్మను పంపుతానని చెప్పాడు కదా, ఆ పంపేంత వరకు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా 120 మంది అక్కడే ఉండిపోయినట్లుగా మనం చూస్తాం. 1:15 ఇక్కడ క్లియర్ అయ్యారు కదా. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను అంటాడు. 120 మంది ఉంటారు ఆ మేడగదిలో. అంటే చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ 11వ వచనం చూస్తే మీరు తేరి చూడొద్దు, ఉండిపోండి అక్కడ. 8వ వచనంలో చెప్పాడు, ఆ 8వ వచనంలో మీరు అక్కడే ఉండిపోండి అంటాడు ఆయన. నేను పంపినటువంటి 4వ వచనం చూడండి, ఆయన వారిని కలుసుకొని ఇలాగ చెప్పించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, అక్కడే ఉండిపోండి, ఎక్కడికి పోవద్దు అన్నప్పుడు వీళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళిపోతారు. మొత్తం మేడగదిలోకి వెళ్ళిపోయి 120 మంది కూడా అక్కడే ఉండిపోతారు. వీళ్ళందరి మీద 10వ రోజున పెంతెకొస్తు ఉంటే 10వ రోజున ఆత్మ వారందరి మీదకి దిగి వచ్చింది. అంటే మేడగదిలో 120 మంది ఎక్కిపోయిన తర్వాత ఇంక వాళ్ళ కిందకి అస్సలు దిగి రాలేదు, అస్సలు బయటికే రాలేదు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే ఆత్మ చెప్పిన తర్వాత అప్పుడు వచ్చారనమాట బయటికి. అలా ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేసిన తర్వాత అప్పుడు బయటికి రావడం అనేది జరిగింది కదా. ఇది అయితే పేతురు 14వ వచనం 11వ మంది లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను. అప్పుడు దాకా అస్సలు ఎవరితో మాట్లాడలేదు, బయటికి రాలేదు. ఆ 120 మంది ఆ గదిలో, ఆ మేడ గదిలో వాళ్ళందరూ కనిపెట్టి అక్కడే ఉండిపోయారు అనమాట. ఆ ఇల్లంతా చూడండి, మొత్తం వాళ్ళందరూ కూర్చుని ఉన్న ఇల్లు 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పెంతెకొస్తు పండుగ దినం అంటే పెంతెకొస్తు అంటే 10 రోజులు అనమాట. అందరూ ఒక చోట కూడి ఉండిరి, ఆ గదిలోనే అందరూ ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిపోయింది అని చెప్పేసి. అంతా నిండిపోయింది. 120 మంది మీద నిండిపోయింది. అందరి మీద ఎవడు మట్టుకు వాళ్ళు రకరకాల భాషలు. అది ఉపవాసం. ఉపవాసం అంటే మనం గదిలో నుంచి బయటికి రాకూడదు. పొయ్యితో పని లేదు, ఇంకా ఏం తినం కదా, ఇంకా పొయ్యితో పని ఏంటి. కానీ అన్నీ శుభ్రంగా చేసేసుకుని ఇంకా ఉపవాసాలు అంటారు. ఉపవాస ప్రార్థన ఇలాంటివన్నీ, ఇవన్నీ నమ్మడానికి లేదు. అలాంటివి కాదు, దేవుడు మెచ్చేవి కూడా కాదు. చాలామంది అలా చేస్తారు. నిజంగా ఆయన ఎలా ఉపవాసం చేయాలో స్పష్టంగా చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో చెప్పేశాడు, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి అని క్లియర్గా చెప్పాడు. కానీ అది పేరుకే వింటారు. మన పద్ధతిలో మనం చేసుకుంటాం, మన పద్ధతిలో అవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. మరి దానికి జవాబు దొరుకుద్దా? ఉపవాసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. దేవుడు నమ్మదగిన జవాబు ఖచ్చితంగా ఇస్తారు. చేయదగిన విధంగా ఆయన చెప్పాడు, నేను చేయతగిన విధంగా మీరు ఉపవాసం చేయరు, మీరు ఉపవాసం చేస్తేనే మీ వ్యాపారాలు చేస్తారు. మళ్ళీ ఆ వివరాలు కూడా చెప్పుకొచ్చాడు ఆయన. ఒకటి జమ్ము ఉంచుకున్నట్టు తల దించుకునేలా ఉంటుంది. నేను కోరుకునే ఉపవాసం అది అని దేవుడే చెప్పాడు ఆ మాటలో. అది కాదు ఉపవాసం అంటే వేరుగా చెప్పాడండి. ఇంకా అప్పుడు ఉపవాసం గురించి చెప్పడద్దు, టైం అయిపోయింది, మనం ముందుకు ముగించేసుకుందాం. కానీ దుష్టుని ఆలోచన ఎంత చెడ్డది. కాబట్టి దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు, తేలిగ్గా పలకూడదు. ఈ పదాన్ని కూడా పలికేమో అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి, దాని ప్రభావం ఏంటి మనం తెలుసుకోవాలి కదా. ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒకవేళ తెలిసి తెలియని ఆలోచనలు మనం ఇచ్చి తద్వారా అవతలను నష్టపోయినా మన ఆలోచన చెడ్డ ఆలోచన. మన ఆలోచన వల్ల ఎవరైనా పొందితే మేలు పొందాలి, అంతే తప్ప కీడు తెచ్చుకోకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా మనం మంచి ఆలోచన ఇవ్వగలిగితేనే ఇవ్వాలి, లేకపోతే ఊరకుండాలి. నాకు మట్టుకు ఏం తెలుసమ్మా, దేవుణ్ణి అడుగు, ప్రార్థించి దేవుని దాచుకుంటాను, ఇలా చెప్పాలి. చెప్పగలిగేటువంటి మంచి ఆలోచన మీరు జరుగుద్ది అంటే అలాంటిది చెప్పాలి మనం. అలా చెప్పకుండా మనం చెప్పిన ఆలోచన బట్టి అవతలను వెళ్ళడాన్ని బట్టి నష్టపోయారు అంటే ఖచ్చితంగా అప్పుడు మన ఆలోచన చెడ్డదే.
అది అవతలకు నష్టం చేసింది. అప్పుడు ఏమవుతాం మనం? దుష్టుల లెక్కలకు వచ్చేస్తాం. ఆ నష్టపోయిన ఊరుకుంటారా? తెలిస్తే తెలియాలి, లేకపోతే తెలియనట్టు ఉండాలి. అంతేగాని ఇలాంటి పనికి వెళ్ళాలని మమ్మల్ని దింపేస్తారా? ఇదేగా అందరూ చెప్తారా? ఎలాంటి పేరు వస్తుంది మనకి కదా? అప్పుడు మనం దుష్టులు అయిపోతాం. కాబట్టి ఆలోచన ఇచ్చేటప్పుడు మనం చెప్పిన చాలా జాగ్రత్తగా చెప్పాలి, మంచిగా చెప్పాలి, లేకపోతే మెదలకుండా ఊరుకోవాలి. దేవుడు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దుష్టుల దగ్గరికి ఆలోచనకి వెళ్ళొద్దు, పాపుల మార్గంలో నుంచోవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. ఒకటి చేయండి, చక్కగా యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రులు దానిని ధ్యానించండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారు. ఇప్పుడు ఆత్మీయంగా కూడా మీరు చాలా బాగా ఫలిస్తారు. నీటి కాలువలు ఎవరన్నా నాటబడినది ఆకు వాడికి తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు ఎలా ఉంటుందో వాళ్ళు కూడా అలానే ఉంటారు. వారు కూడా అలానే ఉంటారు. వారు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఆ మాట కూడా ఉంది ఇక్కడ. దుష్టుడు ఆలోచన చెప్పు నువ్వు నడిస్తే నువ్వు చేసేది సఫలం ఎలా అవుతుంది? పాపుల మార్గం గుండా పోయినప్పుడు కూడా మనం చేసేది మంచి ఫలాన్ని ఇవ్వదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే అప్పుడు కూడా అది మంచి ఫలాన్ని ఇవ్వదు. సఫలం అంటే ఏంటి? మంచి ఫలం. విఫలం అంటే పోవడం. మంచి ఫలం దానివల్ల రాకపోవడం. మన ఆలోచన సఫలం అవ్వాలి అంటే ఆ పై 3 చేయకూడదు, ఆ కింద ఇది మనం చేయాలి, కింద 2 మనం చేయాలి. 3 చేయకూడదు, 2 చేయాలని చెప్పాడు ఇక్కడ. చేయాల్సినవి 2, చేయకూడనివి 3. ఆ 3 చేస్తే ఏమవుతాము, 2 చేస్తే ఏమవుతాము? ఈ కీర్తనలో చాలా చక్కగా ఆయన వివరంగా కొద్ది మాటలతో చాలా సమాచారం మన పితడైన దావీదు ఇచ్చాడు. కాబట్టి మరి దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందో, దుష్టుల పరిస్థితులు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం బుద్ధిమంతుల్లాగా ఆలోచించాలి. దేవుని దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో మనం పాలు పంపులు పొందుతాం. ఈ పొందేటప్పుడు బుద్ధిమంతులా ఆలోచించాలి. చాలా స్పష్టంగా వివరింపబడింది కదా. అయోగ్యంగా పాలు పొందుతూ దేవుని చిత్తానికి విరుద్ధంగా కనుక నువ్వు నడుచుంటే ఈ వారంలో నీ మాట చేత కానీ, నీ చూపు చేత కానీ, నీ నడత చేత కానీ, నీ క్రియల చేత కానీ వంకరగా నువ్వు నడుచుంటే ఏం చేయాలి? ఇందులో పాలు పొందడానికి నీకు అర్హత లేదు. అయితే ఆ విషయమై దేవుని దగ్గర చెప్పుకోవాలి. అతిక్రమించావు, నీకు కావాలని కాకపోయినా పరిస్థితుల ప్రభావం మొత్తం మీద అతిక్రమించిపోయావు. ఆ అతిక్రమాన్ని దేవుడి దగ్గర చెప్పుకోవాలంట. దాన్ని దాచుకోకూడదు. దాచుకుని అందులో పాలు పొందడాన్ని బట్టి మీరు అయోగ్యంగా పాలు పొందుతున్నారు అంటారు. అటువంటి వాళ్ళు చాలామంది రోగులైపోతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ శిక్షావిధి మీ మీదకి రాకుండా ఉండాలంటే మీకు మీరే ఆలోచన చేసుకోండి. చేసుకున్నప్పుడు అందులో పాలు పొందండి అంటూ మన పితరుడైన పౌలు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చక్కగా స్పష్టంగా ఆయన రాసుకొచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధిమంతుల్లా మనం నడుచుకోవాల్సిన వారంగా, అందులో పాలు పొందాల్సిన వారంగా ఉన్నాం. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మొదటి కీర్తన మొదటి వచనంలోని మొదటి పదం ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దుష్టుడైనటువంటి యెహోవాదాబు ఇచ్చినటువంటి సలహా వల్ల దావీదు కుమారులు ఒకరినొకరు చంపుకోవడం, చెడగొట్టుకోవడం జరిగింది. ఆ తదుపరి దుష్టుడైన అహీతోపెలు ఇచ్చినటువంటి ఆలోచన దావీదు మీదకి కీడు తెచ్చేదిగా ఉన్నప్పటికీ దావీదు చేసిన ప్రార్థనను మీరు ఆలకించి ఆ ఆలోచనను మీరు విఫలం చేయడానికి హోషయిని అక్కడ వాడుకున్నారు. తద్వారా అవమానంతో అహీతోపెలు తనను తానే చంపుకున్నటువంటి సందర్భం. కాబట్టి దుష్టులు ఇతరులైనా నాశనం చేస్తారు, తమను తామైనా నాశనం చేసుకుంటారు. కాబట్టి మేము దుష్టుల వలె కాకుండా, అలాగే వారి ఆలోచన చెప్పుని కూడా మేము నడవకుండా
మమ్మల్ని మేము జాగ్రత్త చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. నాకు బోధించినందుకై హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. చేసినట్టు ఉన్న పని ఈ చేశాం. మాటలు మా పేర్లు తమ హృదయాల్లో భద్రపరచుకొని మీరు మాకు ఇచ్చినటువంటి హల్లెలూయా పాడుడి. యెషయా 48:17 వచనాల్లో చూస్తున్నాం. ఈ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ హృదయాలు చెల్లుమని అడిగి చెప్తాను, నీకు ప్రయోజనం కలిగేలా నీకు ఉపదేశం చేస్తాను పాడుడి అనే అని కీర్తన మాకు వాగ్దానం చేశారు నాయన. కూడా కాబట్టి రాత్రి పాడిన పట్టుకొని ఆలోచనకు మీ దగ్గరికే రావాల్సిన ఆ రీతిగా కారణం చేసుకుంటున్నారు. ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.